కూర్చోండి. ప్రైజ్ ద లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. ఆమేన్. వచ్చింది కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు మరియు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించునుగాక. తెలుసు వాతావరణ పరిస్థితిని బట్టి మిమ్మల్ని ప్రకృతి బహుగా పీల్చుతున్నది. మీ ఆరోగ్యంలో మీరు సిద్ధపరచుకోనండి. వాక్యంలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉన్నట్లుగా మిమ్మల్ని మీరు జాగ్రత్త పడండి. ఆమేన్. చాలా సంతోషము. హైదరాబాద్ నుంచి, హన్మకొండ నుంచి, ఆర్మూర్ నుంచి, రకరకాల ప్రాంతాల నుంచి దేవుడి వధువు సమకూర్చబోవడం ఎప్పుడు ఆనందకరమే. ఇది దేవుడి ప్రణాళిక. ఎప్పుడు కూడా ఈరోజు వినబోయే వాక్యం కూడా మీకు అర్థమవుతూ ఉండొచ్చు. దేవుడి ప్రణాళిక ఎప్పుడు ఆశ్చర్యకరంగాను అద్భుతకరంగాను ఇలా కూడా జరుగుతుందా అని ఆలోచన కలిగినట్లుగా దేవుడు చేస్తూ ఉంటాడు. ఆయన ఆశ్చర్యకరుడు అనేటువంటి ఆ పేరు అందుకే ఆయనకు పెట్టబడి ఉన్నది. ఆలోచనకర్తయు ఆశ్చర్యకరుడు ఆయనై ఉన్నాడు. ఆమేన్. ఇంకా కొన్ని ఊర్ల పేర్లు మర్చిపోయాం. తిరుపతి, ఇంకా మన కొత్తగూడెం, అదేరా బిడ్డ కడప, రకరకాల ప్రాంతాలు. ఈ ప్రాంతము తెలియదు మనందరిది. రుద్రంగి మర్చిపోయారు అందరు కలిసి. అయ్యా మా ఊరు మర్చిపోయినారు. అది మా ఊరిగా లేదు కాబట్టి మాకు గుర్తొస్తలేదు. ఇదే ఊరైపోయింది. మీరే ప్రజలయ్యారు. ఈ జనాంగమే మా జనాంగం అయింది. మీ దేవుడే మా దేవుడు అయ్యాడు. కాబట్టి కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాం. చాలా సంతోషం. దేవుడి కృపను బట్టి తెలియకుండానే దేవుడి యొక్క ప్రజలలో జరుగుతున్న మార్పుల విషయంలో దేవుడి ప్రజలకు స్పష్టత కావాలి. తెలిసి వారిలో జరుగుతున్న మార్పుల విషయంలో కూడా వారికి ప్రత్యక్షత అవసరమైనది. చాలాసార్లు వ్యక్తిగత జీవితాన్ని మన పరిశీలనాత్మకంగా చూస్తున్నప్పుడు కనుక పెద్దగా ఎదుగుతున్నట్టు ఏం కనబడదు, పెద్దగా సాధిస్తున్నట్టుగా ఏమీ తెలీదు. తాము నిలబడినటువంటి స్థానాన్ని చూసుకొని పరిశీలనగా చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి మన ఎదుట బాగా ప్రార్థనా పరులుగా కనబడుతున్న వ్యక్తులు చూసుకుంటే మరింత సన్నగిలినటువంటి భక్తిలా కనబడుతూ ఉంటుంది. ఇది ప్రతి ఒక్క విశ్వాసికి వారి జీవితంలో ఎక్కడో చోట తప్ప అన్ని చోట్ల దొరికేది ఇదే, అన్ని చోట్ల కలిగేది ఇదే. అయ్యో మేబీ ఆ సోదరుడిలాగా నేను కూడా ప్రార్థన చేస్తే బాగుండు, ఆమెలాగా నేను కొంచెం పరిశుద్ధంగా బలంగా జీవిస్తగలిగితే బాగుండు అని మనం చెప్పుకొని పోల్చుకోదగినటువంటి సంగతులను బట్టి చూస్తుంటే చాలామంది మనుషులు కనబడుతూ ఉంటారు ఏదో ఒక రూపంలో ఎప్పుడొకప్పుడు. కానీ మనం ఎక్కడ నిలబడినామన్న సంగతి గ్రహించుటలో ఎప్పుడు ఫెయిల్ అవుతూ ఉంటాం. కానీ దేవుడి యొక్క ప్రణాళిక ఎలా ఉంటుంది అంటే ఆశ్చర్యంగా వినూత్నంగా ఉంటుంది. మీ అందరికీ పజిల్ అంటే తెలుసుగా. పజిల్ అంటే తెలుగులో ఏమంటుంది దానికి? పజిల్ ఒక పిక్చర్ ఉంటుంది, ఒక చిత్రపటం కనబడుతూ ఉంటుంది. వింత జిగ్జాగ్ ముక్కలు చేస్తారు, దాన్ని చెల్లా చెదురు పడేస్తారు. ఆ పిక్చర్ ఇప్పుడు ఎక్కడుంది? ఆ చెల్లా చెదురుగా పడవేయబడినటువంటి ఆ ముక్కల్లోనే ఉంది. దానిలో ఏ ఒక్క ముక్క లేకపోయినా ఈ పిక్చర్ అంతటి మనం చూపించలేము. అలాగని ఒక్క ముక్కలో పిక్చర్ అంతా ఉందని చెప్దుమా? అది సాధ్యపడదు. మీరు అర్థం చేసుకోగల. ఒక ముక్కలో ఆ పిక్చర్ అంతా ఉందా అని అడిగితే లేదు కాబట్టి ఈ ముక్క అవసరం లేదు అందుమా? ఇది లేకుండా పిక్చర్ సంపూర్ణం కాదు. మీరు అర్థం చేసుకోగలుగుతున్నారా? ఈ చిన్న ముక్క లేకుండా ఈ ఎంటైర్ చిత్రపటం అంతా కూడా పరిపూర్ణంగా చూపించడం సాధ్యపడుతుందంటే కుదరదు. అలా అని మొత్తం ఆ చిత్రపటం అంతా ఒక చిన్న ముక్కలో ఉందా? అది లేదు. ఈ ఏదో దీని మధ్యలో ఒక చిన్న మర్మయుక్తమైనటువంటి కార్యాన్ని దేవుడు ఇప్పుడు జరిగిస్తూ ఉంటాడు. మొత్తం దీని చుట్టేనా? కాదు. అలా అని చెప్పేసి ఇది అవసరం లేదని చెప్దుమా? కాదు. మన జీవితాలు అలాంటివే. దేవుడు మనకంటే ముందుగా ఉన్నటువంటి పితరులు అని చెప్పబడినటువంటి పరిశుద్ధులలో కూడా ఇదే ప్రణాళికలు చేసి పెట్టాడు ఆయన. ఈ మర్మాన్ని కేవలం పౌలు గారు మాత్రమే మాట్లాడుతూ ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవము అన్నాడు. నేను పరిపూర్ణమైన దేహాన్ని మీ ఎదుట పెట్టాలి అంటే చెయ్యి లేకుండా పెట్టగలుగుతానా? పెట్టలేను.
అలానే చెయ్యి మొత్తము ఈ దేహం అంతటికి చెయ్యే కారణం అని చెప్పుదుమా? కుదరదు. మన వ్యక్తిగత జీవితాలు, సార్వత్రిక స్థానంలో మన సంఘ స్థాయి పరిచర్యలు ఇలాగే ఉంటాయి. వాటి స్థలాలలో దేవుడు వాటికి నియమించిన ప్రత్యేకతలో సమస్తాన్ని చక్కగా సమకూర్చి పెట్టాడు. మన సంఘాన్ని కానీ కుటుంబాలను కానీ కొంత పరిశీలన చేస్తే అలానే కనబడుతూ ఉంటుంది. మొత్తం సంఘంగా చూస్తుంటే పరిపూర్ణ దేహం కనబడుతుంది, కానీ వ్యక్తిగతంగా చూస్తుంటే ఒక్కరు పరిపూర్ణ కనబడరు. ఇప్పుడు పరిపూర్ణమైన దేహాన్ని ఉత్పత్తి చేయాలంటే కళ్ళైన వాళ్ళ కళ్ళ స్థానంలో, చేతులైన వారి చేతుల స్థానంలో, తలైన వారి తల స్థానంలో, వాటి స్థానాల్లో వాటి అవయవాలు మీరు చక్కగా పెడితే అప్పుడు పరిపూర్ణమైన దేహం కనబడతా ఉంటుంది. పరిపూర్ణమైన దేహం ఏదో కదా, క్రీస్తే. జీసస్ క్రైస్ట్ ఈజ్ అ కంప్లీట్ బాడీ. వి ఆర్ ది పార్ట్ ఆఫ్ దట్ కంప్లీట్ బాడీ. ఆ పరిపూర్ణమైన దేహంలో మనం ఒక భాగంగా మనం పెట్టబడతాం. సార్వత్రిక సంఘంలో మన పరిచర్య ఒక భాగము, మన సంఘం అంతట్లో ఒక్కొక్క అవయవం ఒక్కొక్క భాగము. ఈ ప్రణాళిక కూడా అలానే కనబడుతూ ఉంటుంది. లేకపోతే దేవుడు వన్ మ్యాన్ షో ఎప్పుడు ఏర్పాటు చేసేవాడు? ఒక వ్యక్తిని ఎన్నుకొని ఆ ఒక్క వ్యక్తి గుండానే తన ప్రణాళిక అంతటి నెరవేర్పు జరిగించగలిగి ఉండేవాడు. కానీ అలా చేయడానికి దేవుడికి ఇష్టపడలే. దాని వెనకాల దేవుడి యొక్క గుణ లక్షణం యొక్క ప్రణాళిక కూడా ఉంది. అందుకే ఆయన పేతురును ఒక వ్యక్తిని పెట్టుకొని ఆయన ముందు స్థిరపరిచి, బలపరిచి, పరిపూర్ణుడిగా చేసి, ఆయన గుండా మిగిలినటువంటి అపోస్తులందరినీ కూడా బలపరిచి, స్థిరపరిచి పెట్టినాడు. పేతురు ఒక్కడే భూమి అంతా తిరగలిగినాడా? లేదే. అలా అని చెప్పి పేతురు అక్కర్లేదు అందుమా? అలా కూడా లేదే. ఒక్కొక్క ప్రాంతాలకు వెళ్ళి దేవుడి స్వార్థను ప్రకటించినారు. వీళ్ళందరినీ ఒక చోట సమకూరిస్తేనే అపోస్తులు బయటపడతారు. ఒక్కొక్కరిని పట్టుకొని ఇదే అపోస్తులత్వము, ఇందులోనే మొత్తం దాగుందని చెప్పడానికి వీల్లేదు. దే ఆర్ ద పార్ట్ ఆఫ్ దట్ అపోస్తలిక్ మినిస్ట్రీ. అట్లాగే సార్వత్రిక పరిచర్యలో, సంఘ పరిచర్యలో మనమందరం కూడా ఒక్కొక్క స్థలంలో పెట్టబడ్డాము. జాగ్రత్తగా వినాలి. నువ్వు లేకుండా ఈ సంఘం పరిపూర్ణం కాదు. అట్లని చెప్పి సంఘం అంతా నీలో ఏమీ లేదు. మీకు అర్థమైందా? నీవు లేకుండా ఈ సంఘం పరిపూర్ణం కాదు. అలా అని చెప్పేసి చూసా, నేను లేకపోతే ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదట, వీళ్ళకి మొత్తం అంతా నాలోనే ఉంది అనుకునే గర్వపడడానికి లేదు. దేవుడు తాను ఏమై ఉన్నాడు అన్నటువంటి ఆ దైవత్వాన్ని కూడా చూపించడానికి దేవుడు ఎన్నుకున్న మార్గము ఇదే. దీనిని ప్రవక్త గారు టైపాలజీ అనే పదంతో పిలిచారు. దాన్ని టైప్ అని పిలిచేవారు. సంఘంలో ఉండేటువంటి సహోదరులు ప్రవక్త గారిని అడిగారు, సహోదరుడు బ్రహ్మా, ఇప్పటికీ చాలా టైపులు చెప్పావు, బహుశా నువ్వు టైపులన్నీ అయిపోయినాయి అనుకుంటారు, ఇవి ఇక లేవనుకుంటా అని అన్నప్పుడు ఆయన ప్రకటన గ్రంథంలో 7 తెగుళ్ళతో కూడుకున్న మరొక టైపుని తీసుకొచ్చానని చెప్తాడు. ఆయన టైప్స్కి ఎండింగ్ ఉండదు. దేవుడి యొక్క ప్రణాళికలో ప్రాముఖ్యమైన పద్ధతి. దేవుడు కూడా ఆయన ఏమై ఉన్నాడో చూపించుకోవడానికి కూడా ఈ రోజున మనలందరినీ ఎలా నిలబెడతా ఉన్నాడో ఛాయలో అలాగే పెట్టాడు ఆయన. నా మాట వింటున్నారా? ఛాయలో కూడా ఆయన చేసిన కార్యం అలాంటిదే. ఆయన ఏం చేశాడంటే, జోనా అంటే యోనా ఒకరిని, మోషేని, తర్వాత పాత్ర మీద పరిశుద్ధులు చెప్పండి అయ్యా, జోసెఫు, దావీదు, ఇంకా సంసోను, సొలొమోను, ఈయన రాస్తుంటే బోర్డు నిండిపోద్ది. వీళ్ళందరూ కలిస్తేనే క్రీస్తు ఏమై ఉన్నాడో మనకు బయలుపరచబడింది. ఇప్పుడు దాంట్లో చలో అందరూ తెలిస్తే క్రీస్తు ఏమై ఉన్నాడో మనకు బయలుపరచబడుతుంది. కాబట్టి ఒక్కడిలోనే పరిపూర్ణమైన క్రీస్తుని చూద్దాం అంటేవా? దొరకడైనా కానీ అందరిలో క్రీస్తున్నాడా? ఉన్నాడు. ఒక్కడిలో మాత్రం ఇప్పుడు దావీదులో ఒక్కడిని క్రీస్తుని పట్టుకొని చూద్దామా? దావీదుని వ్యక్తిగతంగా ఒక్కడిని చూస్తుంటే ఆ బత్సెబ కనబడుద్ది, ఉద్దనంక లెక్క పెట్టినటువంటి జనసంఖ్య కనబడుద్ది, మానవ పొరపాట్లు బహుగా కనబడుతూ ఉన్నాయి. ఒక్కడిలో క్రీస్తుని పరిపూర్ణంగా చూపించలేను నేను. కానీ ఆయనలో క్రీస్తు లేడందుమా అనరాదు, ఖచ్చితంగా ఉన్నాడు. అట్లాగే
మొన్న మధ్యలో మనము సంసోన్ అని ఒక ఆయన చూసాము. ఎస్ సార్ నో? సంసోన్ని చూసి ఈయనలో క్రీస్తున్నాడా అంటే కొద్దిగా స్వరం తడబడేదే ఖచ్చితంగా. కానీ ఆయన క్రీస్తు మొత్తాన్ని ప్రతిబింబించినటువంటి జీవితం ఆయన లేదు, కానీ క్రీస్తులో కొంత భాగాన్ని ఆయన చూపించడానికి ఆయన ఉన్నాడు. ఆయన సమ్ పార్ట్ ఆఫ్ క్రైస్ట్, ఆయన జీవితంలో కొంత భాగాన్ని సంసోను జీవితం గుండా ఖచ్చితంగా చూడగలగాల. అలానే మొత్తం ఉన్నదవా? లేదు. అట్లా మొత్తం ఉన్నదని ఎవరు లేరు. కానీ ద క్లోజెస్ట్ ఆఫ్ ద క్లోజెస్ట్ జోసెఫ్, అందరికంటే బాగా దగ్గరగా చూపించడానికి వచ్చింది యోసేపు ఒక్కడే. కానీ యోసేపు మొత్తం అందుమా? అట్లనూ లేదు. ఎందుకు లేదు? యోసేపు జైల్లో వేయబడ్డాడు, యేసుక్రీస్తు జైల్లో. సమాధికి జైలుకి తర్వాత కనెక్షన్ ఇస్తే మనం మస్తు దూరం పోవాల్సి వస్తుంది. లేదు, మీరు పరిపూర్ణమైన రీతిలో ఒక వ్యక్తిలోని క్రీస్తు మొత్తాన్ని చూడడానికి అగుపడదు. కరెక్టేనా? కరతలో క్రీస్తున్నాడా? ఉన్నాడు. ఎంతలా వాడాలనుకున్నాడో, ఏ ప్రణాళిక నెరవేర్పు జరిగించాలనుకున్నాడో, తనలో ఏ భాగాన్ని ఏ గుణలక్ష్యాన్ని చూపించాలనుకున్నాడో అది చూపించేశాడు, వదిలేశాడు దేవుడు. ఈరోజు అదే జరుగుతుందా? ఈ రోజున కూడా సేమ్ జరుగుతుంది. కాకపోతే ఇక్కడ మినిమం క్వాలిఫికేషన్ ఉంటుంది. ఏదయ్యా మినిమం అంటే? తెలుగులో ఏంటది? ఖచ్చితంగా ఉండవలసినటువంటి ఖచ్చితమైన అర్హతను పెట్టాడు. ఖచ్చితమైన అర్హతలు దాటిన తర్వాత మనలో కూడా చాలామంది క్రీస్తు యొక్క జీవితాన్ని చూపించడానికి ఒక్కొక్క తలములో, ఒక్కొక్క రూపంలో, ఒక్కొక్క శైలిలో వాడబడుతున్నారు, ప్రతిబింబిస్తున్నారు కూడా. ఏందా మినిమం క్వాలిఫికేషన్? క్రీస్తు రక్తము, ఆయన కృప, ఆయన ముందు నిర్ణయ ప్రణాళిక, ఈ వర్తమానం ద్వారా గుర్తించబడి ఈ కాలంలో అయితే. ఎస్ ఆర్ నో? ఇవి మినిమం క్వాలిఫికేషన్స్. ఇది జరిగిన తర్వాత ప్రతి ఒక్కరూ ప్రతిబింబించేది క్రీస్తు యొక్క జీవితంలో ఒక భాగాన్ని ఎక్కువగా చూపిస్తారు. మీరు చూడండి, దేవుడి యొక్క సేవకులని, ఓన్లీ సేవకుల గుంపులు పెట్టుకోండి దృష్టిలో. ఓన్లీ సేవకులే. 5 పరిచారిక వర్గ సేవకులను పెట్టుకుంటే అందరూ నిజంగా రాళ్లతో కొట్టి చంపబడ్డారా? లేదే. అందరూ ఉమ్మివేయబడి అవమానించబడ్డారా? లేదే. అందరూ సిలువేయబడినారా? అలానే సిలువేయబడిన వాడు ఎవడు లేకపోవడం అని చెబుతామా? ఉన్నారు. రాళ్లతో కొట్టబడిన వారు ఉన్నారు. తలకిందులుగా సిలువేయబడిన వారు ఉన్నారు. వారిలో క్రీస్తు జీవితం పరిపూర్ణమని చెప్పనా? కాదు. కానీ క్రీస్తు జీవితాన్ని ప్రతిబింబించేటువంటి ఏదో ఒక రూపము, ఒక పజిల్లో ఒక చిన్న పీస్గా వారు ఖచ్చితంగా ఉన్నారు. ఎస్ ఆర్ నో? దిస్ ఈజ్ వాట్ గాడ్ రియల్లీ వాంట్స్ ఫ్రమ్ అస్. ఇదే దేవుడు మన దగ్గర కోరుకునేది. నేను ఏమై ఉన్నానో, నేను ఏమి చేయుచున్నానో ఆయన జీవితాన్ని ప్రతిబింబించడానికి ఇదే క్రీస్తులో తమ స్థానాన్ని గుర్తెరుగుట. అందరి స్థానం ఒకటి కాదు. నా మాట జాగ్రత్త వినాలా? అన్లెస్ యూ ఫైండ్ యువర్ ప్లేస్ ఇన్ క్రైస్ట్ యూ విల్ నెవర్ బి ర్యాప్చర్డ్. క్రీస్తులో నీ స్థానం ఎందుకు గుర్తుపట్టగలిగేంత మట్టు వరకు కూడా నువ్వు ఎక్కడున్నావో ఏమవుతున్నావు కూడా తెలియదు. బహుశా పాపిగా ఉండే నీ హృదయం పరిశుద్ధ వైపు మలచబడిందేమో, కానీ నిత్యత్వాన్ని చేరుకోవడానికి కావలసిన ఆ స్థానాన్ని గుర్తించడం జరగల. ఏందా స్థానము? పాత నిబంధనలో ఉన్నటువంటి పరిశుద్ధులందరూ ఒక్కొక్క రీతిలో క్రీస్తులో తమ జీవితాలు చూపించడంలో ఒక్కొక్క స్థానంలో పెట్టబడ్డట్టుగా ఈ మినిమం క్వాలిఫికేషన్ తర్వాత కూడా మనం కూడా ఒక్కొక్క స్థానంలో పెట్టబడుతున్నాం. నా జీవితంలో నీ జీవితం ఉండదే. ఒకరి జీవితంలో మరొకరి జీవితం ఉండదు. ఒకరు ఆర్థికమైనటువంటి జీవితాల్లో బాగా కుంటుపడతారు, మరొకరు పడరు. మరొకరు ఆరోగ్యపరమైన జీవితాలు బాగా కుంటుపడతారు, మరొకరు పడరు. కొంతమంది భాగ్యవంతులు రెండిట్లో పడతారు. భాగ్యవంతులు ఎందుకంటే వీరికి పరలోక రాజ్యం ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి భాగ్యవంతులు. అలా మరింత ధన్యులైన వారు అన్నిట్లో పడతారు. అన్నిటిలో సమస్యలే. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, సమాజ సమస్యలు, సంఘ సమస్యలు, చివరికి తమ దేహమే తమకు విరుద్ధంగా తిరుగుతూ ఉంటుంది. వీరు మరింత ధన్యులు. అయినా నువ్వు ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా క్రీస్తు జీవితాన్ని ప్రతిబింబించే రీతిలో మనం చూపించబడుతున్నాము. ఆఫ్టర్ దట్ మినిమం క్వాలిఫికేషన్
ఈలాగున నువ్వే పీస్ అయి ఉన్నావు. పీస్ అనలే, పీస్ అన్న. ఏ ముక్కవై ఉన్నావు? క్రీస్తు యొక్క ప్రణాళికలో క్రీస్తు జీవితాన్ని ప్రతిబింబించడంలో మనం ఏ ముక్క ఉన్నామో, ఏ అవయవమై ఉన్నామో మనకు కనిపించగలగాల. చాలామందికి ఈ విషయాలు తెలియదు. ఏమని? నేను చెప్పిన సంగతులు కాదు, దీని అర్థాలు తెలియదు. నిజంగా తమకు తాము ఎక్కడ ఇవాల్యుయేషన్లు ఎక్కడున్నామో తెలియదు. ఒక పరిచర్యను చూడగలగానే ఈ పరిచర్యను దేవుడు ఇలా వాడుకోబోతున్నాడు, ఈ స్థలంలో, ఈ రీతిలో, ఈ వరాలలో, ఈ తలాంతులలో, ఈ ప్రత్యేక కాల పరిమితిలో నిలబెట్టడానికి దేవుడి పరిచయం నిలబెట్టగలిగాడు అని చూడగలగాల. ఒక వ్యక్తిని చూడగలగాల, మనల్ని మనం చూడగలగాల. నేను ఏ ముక్కై ఉన్నాను, ఏ అవయవమై ఉన్నాను, ఎలాగో నాకుండా దేవుడు తన యొక్క కీర్తిని నడిచే పత్రికగా తన లేఖనాలు ప్రతిబింబింపజేస్తానో కనిపెట్టగలగాల. పాత నిబంధనల ప్యాటర్న్ అదే. పాత నిబంధనలు ఏ ఒక్కరిలో కూడా ఇదిగో క్రీస్తు ఈయనలో ఉండడని చెప్పడానికి వీల్లేదు పరిపూర్ణంగా. కానీ క్రీస్తు ఉన్నాడంటే ఉండడని చెప్పాల. ప్రవక్త గారు అంటారు. మొదటిగా లేఖనాలు కూడా ముందుకు తీసుకెళ్తారు చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం చూడండి. మోషే పుట్టినప్పుడు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసాన్ని బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతనిని దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి మరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఎలాగనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. చాలు. మోషేను గురించి ఈరోజు పరిశీలన చేద్దాం. ఈరోజు నేను మీతో మాట్లాడబోతున్న అంశం కూడా దేవుడి యొక్క దైవిక ప్రణాళిక త్రూ ఫీబుల్ హ్యూమన్స్, బలహీనమైన మానవుల గుండా. సరేనో? ఇదివరకు చూసామా ఈ ప్రణాళికని? దేవుడి యొక్క దైవిక ప్రణాళిక బలహీన మానవుల గుండా. దాంట్లో మనం సంసోన్ అనేటువంటి ఒక వ్యక్తిని చూసినప్పుడు ఎలాగ క్రీస్తు జీవితంలో ఏ భాగాన్ని ఆయన చూపించడానికి దేవుడు వాడుకున్నాడో, బలహీనుడే కైనా వాడుకున్నాడు. మనము బలహీనులమే, దేవుడు మనల్ని కూడా అలాగే వాడతాడయ్యా. తాను ఏమై ఉన్నానన్న విషయాన్ని ఈ సకల ప్రజలందరికీ చూపించుటలో, ఆయా భూభాగాల పరిమితులలో, మనకున్నటువంటి పరిచయాలలో అనేకులకు ప్రదర్శించడానికి నిన్ను నన్ను ఆయన ప్రత్యేకంగా నిలబెట్టుకున్నాడు. ఆయన ఈ ప్రపంచానికి తెలియాలి, ఈ తొర్లికొండ ప్రాంతానికి, చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకి, మనం ఎక్కడి నుంచి వచ్చాం అక్కడున్న వారందరికీ తెలియాలి క్రీస్తు ఏమై ఉన్నాడన్న సంగతి. ఆ మినిమం క్వాలిఫికేషన్ తర్వాత నీ నా జీవితాల గుండానే పరిచయం కావాలి. పాత నిబంధన పరిశోధనలు చూపినట్టుగానే నువ్వు నేను అలాగే చూపించగలగాలి. ఎక్కడో ఆయన వల్ల మనం శ్రమను అనుభవించడం ద్వారానా, ఆయన వల్ల విశ్వాసాన్ని ప్రదర్శించడం ద్వారానా, ఆయనలాగే ప్రార్థన జీవితం ద్వారానా, ఆయనలాగే తృణీకరించడం ద్వారానా, ఆయనలాగే ఏదో ఒక చోట మనం ఆయన జీవితాన్ని మేనిఫెస్టేషన్లో చూపించగలగాల. ఇది సాధ్యమవుతుందా? దేవుడి యొక్క పరిపూర్ణమైన చిత్తానికి అప్పచెప్పుకొని నువ్వు ఏదో అనుమతిస్తే నేను దాన్ని అంగీకరిస్తున్నాను ప్రభు అన్నప్పుడు మనం అలాంటి నిజంగా నెరవేర్పు జరిగించబడుతున్న జీవితాల వల్లే ఖచ్చితంగా మనం అక్కడ నిలబడగలుగుతాం. అయ్యా, ఒక రోజున నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ప్రవక్త గారు ఎప్పుడు ఒక మాట మాట్లాడేవారు. ఆయన బ్రతికుండగానే తన చనిపోతున్న తన దినాన్ని గురించి ఎప్పుడు ప్రస్తావించేవాడు. ఆయన తను బ్రతికుండి బలంగా ఉండి వృద్ధాప్య దశకు దగ్గరికి వస్తున్న సమయంలో కూడా, రాకమునుపు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరితో సంధిస్తూ ఆయన ఒకటే మాట అనేవాడు, వెన్ ఐఎమ్ గోన్, నేను ఎప్పుడైతే చనిపోతానో ప్లీజ్ సింగ్ దిస్ సాంగ్, ఈ పాట పాడండి. ఏ పాట? ఓన్లీ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. నేను చనిపోయినప్పుడు నన్ను మీరు ఆ శవపేటిలో పట్టుకుని మోసుకెళ్తారు కదా, ఆ మోసుకెళ్ళినప్పుడు ఈ పాట పాడండి అన్నాడు ఆయన. ఎస్ఆర్లో ఇది బాగుందిగా. యేసుప్రభు కాలంలో చనిపోకముందే సమాధులు తయారు చేసుకున్నారు. ప్రవక్త చనిపోకముందే పాట సెలెక్ట్ చేసుకున్నాడు. మనం కూడా వంటల ఐటమ్ సెలెక్ట్ చేసుకుందామా? నేను పోయినప్పుడు భోజనాలు పెడదామా? క్రైస్తవుడికి చనిపోయేటువంటి దినం చాలా ప్రాముఖ్యమైనది. ఆయన అంటాడు, నేను చనిపోయినప్పుడు ఈ పాట పాడండి అంటూ ఉండేవాడు. చనిపోయిన తర్వాత
మనల్ని గురించి ప్రజలు ఏం మాట్లాడుకుంటారో అదే సత్యం మనల్ని గురించి. కరెక్టేనా? ఉన్నతసేపు ఎప్పుడు ఉపయోగపడతావేమో భవిష్యత్తులో అన్న ఆ నిరీక్షణ విషయమై నిన్ను గురించి సత్యం మాట్లాడరు. కానీ చనిపోయినాక చెప్తారు ఏమని, బతికాడు కానీ మొత్తము ఒక్కడికి రూపాయి పెట్టలేదురా వీడు, పిల్లికి బిచ్చం వేయలేదురా వీడు, పుదత్సమానం వీడి గురించి ఆలోచించాడురా వీడు. చనిపోయినాక నిజాలు బయటపడతాయి. కరెక్టేనా? మళ్ళీ చనిపోయినా వితిన్ 1 వీక్లో కాదు, 1 వీక్ ఆగాల. ఫస్ట్ 1 వీక్లో అన్నీ అబద్ధాలే. నా మాట వింటున్నారా? ఎంత మంచోడు చచ్చిపోయింది అంటారు. ఫస్ట్ 1 వీక్ అబద్ధాలే. చనిపోయిన 1 వీక్ తర్వాత అసలు నిజాలు బయటపడుతూ ఉంటాయి. మనం ఏమై ఉన్నాము, ఎలా బతికాము, ఎవరి కోసం బతికాము, ఏమి సాధించామో అన్నీ కక్కుతారు అక్కడ. ఎస్ఆర్నో? బతికినంత కాలం పైసలు పిచ్చే వీడికి, బతికినంత కాలం డబ్బు పిచ్చే వీరికి అన్నట్టుగానే అసలు నిజాలు బయటపడుతూ ఉంటాయి. కానీ ఒక రోజున నువ్వు నేను చనిపోయినప్పుడు క్రీస్తులో ఈ భాగాన్ని, ఇదిగో ఈ విశ్వాసి, ఈ వ్యక్తి ప్రతిబింబించుటలో దేవుడి వ్యక్తిని బలంగా వాడుకున్న ఆ గొప్ప సాక్ష్యం కావాలి. మనం చనిపోతే, నువ్వు నేను చనిపోయామనుకో, క్రీస్తు శ్రమలను అనుభవించినట్టే ఈ విశ్వాసి శ్రమలను అనుభవించాడు అని చెప్పగలగాల. మన దాతృత్వాన్ని చూసినప్పుడు క్రీస్తు దాతృత్వం వలె ఈయన దాతృత్వం ఉండేదని చెప్పగలగాల. మనం పోతూ పోతూ చనిపోయినప్పుడు తీసుకుపోయేది గుణలక్షణం మాత్రమే అంటాడు దేవుడు ప్రవక్త. కరెక్టేనా? కరెక్టేనా కదా? ఆయన ఏమంటాడంటే ఈ తెర దాటి అవతల తెరకు మనం తీసుకెళ్ళగలిగేది ఒకటే గుణలక్షణము. మన పైన చివరిగా పలికే సాక్ష్యము కూడా గుణలక్షణమే. అందుకే నేను ఎత్తుకుపోదు గుణశీల సాక్ష్యము. మనం ఎత్తుకుపోయేది చనిపోయిన అవతల తెరవై పాటు వచ్చేది ఈ గుణశీలమే. దీని గురించిన సాక్ష్యం ఒకటే నిలబడుద్ది. వేదన చేయ ఈ లోకంలో చచ్చిపోయినప్పుడు మాత్రం నిన్ను గురించి మాట్లాడుతున్నప్పుడు నీ గుణశీలాలు, నీ లక్షణాలు, నిన్ను గురించి పలికే సాక్ష్యంలో క్రీస్తు గుండా పలకబడే సాక్ష్యం కావాలయ్యా. ఎప్పుడు చనిపోతుందో తెలియదుగా, ఎప్పటికప్పుడు ఈ సాక్ష్యాన్ని కలిగి ఉండే ప్రయత్నం చేయగలగాల. ఎసారో? ఇప్పుడు మోషేని గురించి మాట్లాడుతూ దేవుడి యొక్క అపోస్తలుడు పౌలు గారు అంటారు, మోషే దేవుడి యొక్క ఇల్లంతట్లో మంచి నమ్మకమైనటువంటి విశ్వాసి, మంచి పనుడు. కానీ మోషే జీవితాన్ని చూస్తుంటే ఎన్ని పొరపాట్లు కనబడతాయంటే మామూలు పొరపాట్లు కాదు. ఒకటి, చిన్నప్పటి నుంచి వింటున్నటువంటి ఆ వర్తమాన బోధ ప్రకారంగా గర్వాంధుడైన వాడు. ఎసార్లో సరైన సమయం రాగానే నా అంత విమోచకులు లేదు, నేనే విమోచకుని, ఐఎమ్ ద బోర్న్ వన్ అని తప్పిదాలు చేసినవాడు కాదు. మరియు ఆజ్ఞాపలకలు ఎత్తేసిన వారు ఆయనే. బండతో మాట్లాడు అంటే కొట్టినవాడు ఆయనే. చివరికి వాగ్దాన దేశాన్ని చేరుకోగలిగాడా అంటే కడమట్టుకు తన విశ్వాసాన్ని కొనసాగించాడని చూస్తుంటే మాత్రము అట్ట కనబడదు. అనేకమైన బలహీనతలు. అప్పుడే దేవుడిచ్చిన గొప్ప విమోచన పరిచయం చేస్తూ చేస్తూ టపాన్ అవుట్ ఆఫ్ ద క్యారెక్టర్ పేలిపోయి నేను నా గర్భాన్ని మోసాను వీళ్ళందరూ అంటాడు. తట్టుకోలేక పారిపోయి తన ప్రాంతం కాని ప్రాంతంలోకి వెళ్ళి తలదాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సార్ పారిపోయేస్తున్నాడు ఆయన, భయభ్రాంతుడు అయిపోతున్నాడు, నోటి మాంద్యం కలిగినాడు. ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడమంటే గచ్చ 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 మలుకుతున్నాడు. నిండా బలహీనతలే. జస్ట్ లైక్ యూ అండ్ మీ, నీలాగే నాలాగే. మనలో కూడా సేమ్ మోషన్ లాంటి క్యారెక్టర్స్ ఏం లేకపోలేదయ్యో. బలహీనము, నోటి మాంద్యం గలవారము, కోపం కలిగిన వాళ్ళము, భయభ్రాంతులు కలిగిన వాళ్ళము ఉంటాం. అప్పటిదాకా కుటుంబాన్ని బాగా మోస్తాం. వద్దు నీ పిల్లద్దు, కుటుంబం వద్దు, పిల్లల దేమద్దు, వెళ్ళిపోతే ఇళ్ళకెళ్ళి అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఎట్ట మోస అయితే నేను గర్భాన మోసిద్రా అని టపాన్ని వెళ్ళిపోయినట్టే మళ్ళీ వెంటనే కట్టుకుంటున్నామా? ఇది ఎక్కువ జరుగుతుంది అంటారు. ఇది అందరి జీవితాలు ఎక్కువ జరుగుతుంది. ఇది వద్దు వద్దు అంటారు. మన సరే ఓకే చలో ఆయన మనం ఒకటి అనుకోవాలి, కట్టుకోవాలా. సేమ్ ఎక్కడో మోసే జీవితం అంతా మనలోనే ఉంటుందయ్యా. చివరికి మోసేకి జరిగింది మనకు జరుగుతుందయ్యా. మోసే అలాగూ క్రీస్తుని ప్రతిబింబించినాడు, మోసే అలాగూ ఒక స్థలానికి చేరినాడు. సేమ్ వీఆర్ సేమ్. కానీ మోసే మొత్తంలో క్రీస్తున్నాడా? లేడు. కానీ క్రీస్తుని చూపించడానికి పాత నిబంధన మోసే లేకుండా జరుగుద్దా? సాధ్యపడదు. హీ ఈజ్ ద ఫస్ట్ మినిస్టర్ ఫర్ ది దేనికి?
మొదటి నిర్గమానికి, ఫస్ట్ ఎక్సోడస్కి ఆయనే మినిస్టర్. అక్కడ ఆయన లేకుండా క్రీస్తు నేను చూపించిన పరిపూర్ణత ఎలా చూపించగలుగుతాను? నేను చూపించలేను. ఎసార్నో? మీరు యోసేపు చూడండి, యోసేపు ఏదైనా నిర్గమాన్ని చేశాడా? యోసేపు ముందే నిర్గమం అయిపోయింది. ఎసార్నో? క్రీస్తులో నిర్గమ స్థానాన్ని నేను చూపించాలంటే నాకు యోసేపు పనికిరాడు. ఎవరు కావాలా? ఇంకొక పజిల్ కావాలా? ఇంకొక పీస్ కావాలి. ఆయనే మోషే. బహుశా యోసేపు క్రీస్తు జీవితాన్ని చూపించడానికి అత్యంత దగ్గరగా వచ్చిన వాడు అయి ఉండొచ్చేమో, కానీ పరిపూర్ణతను చూపించడానికి యోసేపు ఒకటే నాకు సరిపోడు. నాకు యోసేపుతో పాటు ఈ మోషే అనే పీస్, ఈ 2 పీసుల్ని కూడా జతపరచాలా. ఇలా అందరినీ జతపరిచినప్పుడే క్రీస్తు యొక్క పరిపూర్ణమైనటువంటి ఆ చిత్రపటం కనబడుతుంది. కానీ వారందరికీ మినిమం క్వాలిఫికేషన్స్ ఉన్నాయా? ఎస్, దే ఆర్ ప్రిడెస్టినేటెడ్. వారు ముందు నిర్ణయంలో ఉన్నారు. దే ఆర్ జ్యూస్. వారు యూదులా, ఇజ్రాయేలులా? కంపల్సరీ వారు ఇజ్రాయేలులే. ఖచ్చితంగా ఆ పరిపూర్ణతను చూపించడానికి ఆఫ్టర్ ఏ మినిమం క్వాలిఫికేషన్ తర్వాత, ఉండవలసిన లక్షణాల తర్వాత ఒక్కొక్క పీసులాగా వాడారు. అందుకే నువ్వు ఏ సంఘంలో కానీ చూడు, ఏ ఇద్దరు విశ్వాసాలు ఒకేలాగా ప్రవర్తించరు, ఒకే రకమైనటువంటి ప్రతిబింబించే జీవితాలు కనబడవు. ఒక్కొక్కరు ఒక్కోలా కనబడతారు. ఒకరు చేయి సహాయంలో కనబడతారు, ఒకరు పరిచయ సహాయంలో కనబడతారు, ఒకరు పరిచయ సహాయంలో కనబడతారు, ఒకరు సమయాలు వెచ్చించడంలో కనబడతారు, ఒకరు ధనాలు వెచ్చించడంలో కనబడతారు, ఒకరు పదార్థాలు వెచ్చించడంలో కనబడతారు. ఒక్కొక్కరు ఒక్కోలాగా వాడబడుతున్నారు. కానీ వాడబడుతున్నటువంటి వ్యక్తులకు తెలీదు, నా గుండా క్రీస్తు యొక్క పరిపూర్ణతను నేను ప్రదర్శించడానికి దేవుని వాడుతున్నాడు అనే సంగతి. మనం దేన్ని చూస్తామంటే, ఎత్తబడతారా అన్నప్పుడు, మీలో క్రీస్తు ఉన్నాడా అన్నప్పుడు, మీలో పరిపూర్ణత కలిగిందా అన్నప్పుడు ఫస్ట్ గుర్తొచ్చేవి బలహీనతలే. అయ్యే ముందు కనబడతా ఉన్నాయి. కానీ బలహీన మానవుల గుండా కూడా సర్వోన్నతుని యొక్క పరిపూర్ణ దైవిక ప్రణాళిక జరుగుతుంది. ఎస్, ఈ వర్తమానంలో నిజంగా క్రీస్తులో మీరున్నటువంటి ఆ మినిమం క్వాలిఫికేషన్ తర్వాత మీ స్థానాన్ని గుర్తించినట్లే చేయగలగాలి. ఆమేన్. మోషేని గురించి దేవుడి యొక్క ప్రవక్త మాట్లాడుతున్న సంగతులు ఎదుట పెడతాను చూడండి. మొదటిగా 53-11115A, కొంచెం వేగవంతంగా రండి. 53-11115A. ఇరవయవ పేర 20. జీసస్ క్రైస్ట్ వాస్, యేసు ఎవరిలో ఉన్నాడు? మోషేలో ఉన్నాడు. యేసుక్రీస్తు యోసేపులో ఉన్నాడు. కానీ మిగిలిన వాళ్ళందరితో పోలిస్తే యోసేపు కొంత పరిపూర్ణతను చూపడానికి చాలా దగ్గరగా వచ్చిన వాడు. ఆయనను చూడండి. ఫోర్ షాడోడ్, వారు రానయ్యున్న నిజ స్వరూపమైన క్రీస్తుకి ముందుగా ఛాయలాగా చూపించబడ్డానికి వీరు వచ్చారు. దేవుడు చేశాడు. అది ఇక్కడే అయ్యా ప్రవక్త గారి బోధనా పద్ధతి అంతా దీని మీద ఆధారపడ్డది. ఆయన ఏదైనా చెప్పాలంటే పాత నిబంధనలో ఛాయను తీసుకొస్తాడు, కొత్త నిబంధన చూపిస్తాడు. కొత్త నిబంధనలను సర్వశక్తిని పట్టుకునే ప్రయత్నం చేయొద్దు, దీనికి సంబంధించిన ఆధారాలు అక్కడ కూడా ఉన్నవని. ఎసారో? ఇప్పుడు మన శరీర మార్పుల గురించి ఎక్కడ మాట్లాడతాడు ఆయన? అబ్రహాము సారాల శరీర మార్పు గురించి మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ మార్పుకు ముందు సర్వోన్నతులకు దేవుడు శరీరధారిగా వారి మధ్యలోకి వచ్చి కనపడిన ఆ విధానాన్ని చూపుతూ ఈరోజు 1963 నిన్ను దేవుడు అలాగే కలవాలంటాడు. ఇది కొత్త నిబంధన దొరుకుద్దా? దొరకదు. అది దొరకదు నీకు, అది ఖచ్చితంగా లభించదు నీకు. అది కానీ అది ఎక్కడ దొరకాలి? టైపాలజీలో ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ పాత్రల గుండానే జరగాల. ఈ రోజున కొత్త నిబంధనలో అయ్యా మంచిగా గమనించాలి, కొత్త నిబంధనలో నువ్వు అమెరికాని కానీ, వాటికన్ సిటీని కానీ, చైనాని కానీ, రష్యాని కానీ నువ్వు చూపించలేవు. దాన్ని నిరూపించి స్థిరపరిచి బలపరచడానికి పాత నిబంధన ఆహాబు ఎవరు? యెజబెలు కావాల్సిందే. ఖచ్చితంగా ఈ టైపాలజీలోనే సంపూర్ణ వర్తమానం దాచిపెట్టబడి బయలుపరచబడుతుంది. కాబట్టి పాత నిబంధన ఖచ్చితంగా మనకు బాలశిక్ష కూడా అవసరమని చెప్తుంది. ప్రవక్త ఈ టైపాలజీని చాలా బలంగా వాడుతూ ఉంటాడు. ఆయన అంటాడు, ఐ నో ఇట్స్ టైపాలజిస్ట్, బట్ హౌ కెన్ ఐ ప్రీచ్ ఇట్ వితౌట్ ఎడ్యుకేషన్? చదువు లేకుండా దీన్ని నేను ఎలాగ బోధించాలి?
ఇఫ్ ఐ డోంట్ లుక్ బ్యాక్, నేను ఒకవేళ వెనక్కి తిరగకపోతే, అండ్ ఇఫ్ ఐ నో జస్ట్ వాట్ ది షాడో లుక్ లైక్, నీడ ఎలాగో కనబడుతుందన్న స్పృహ నాకు తెలియకపోతే, ఐ విల్ హ్యావ్ సమ్ కన్సెప్షన్ ఆఫ్ వాట్ రియల్ లుక్స్ లైక్. ఇవి చూస్తేనే నాకు నిజం అనేది ఎలా కనబడుతుందో అర్థమవుతుంది. కొంతమందికి అనిపించవచ్చు, నిజ స్వరూపం వచ్చిన తర్వాత ఛాయ ఎందుకు అంటారు. కరెక్టేనా? ఇప్పుడు ఒక వ్యక్తి ఆ గోడ పక్కన చాలా వెళ్తూ ఉన్నాడు, నీకు తెలీదు, కానీ అక్కడ ఉన్న ఆ ట్యూబ్లైట్ వెలుతురికి అనుకో నీడ ఇటు పక్క పడింది, నీడ పడుతుంది, నీడ మెల్ల దగ్గర అవుతుంటే మీకు ఏమర్థమవుతున్నట్టు? ఎవరో వస్తున్నట్టు. కరెక్టేనా? ఎస్ ఆర్ నో? సడన్గా వ్యక్తి కనబడగానే ఇక నీడను చూస్తామా? చూడము. ఎందుకంటే నిజస్వరూపం వచ్చాక నీడతో అవసరత లేదనుకుంటారు. కానీ ఇది డిఫరెంట్ సినారియో. నిజస్వరూపం వచ్చింది, నీడ లేదాడా? ఆడు దయ్యం, ఆడు. మీరు వింటున్నారా? వ్యాంపైర్స్ అంటారు వాటిని, సాధారణంగా ప్రాంతీయ భాషలో మాడితే వ్యాంపైర్స్ అంటారు. దే డోంట్ రిఫ్లెక్ట్ అండ్ దే డోంట్ ఫోర్ షాడోస్. అంటే నిజస్వరూపం ఉంటే ఈ నిజస్వరూపము సత్యమా అసత్యమా అని కనిపెట్టడానికి దీని ఛాయ కావాలి. ఎస్ ఆర్ నో? ఇప్పుడు రెండింటి మధ్యలో ఉన్న సంబంధాన్ని గురించి మాట్లాడుతూ ప్రవక్త అంటారు, ఇట్స్ అ టైపాలజిస్ట్, ఇట్స్ అ టైపాలజీ. ఈ టైపాలజీలోనే పాత నిబంధనలో ఉన్నవారు వారి వారి స్థానాన్ని క్రీస్తులో గుర్తుపట్టగలిగారు. ఇదే టైపాలజీలో మనము మన కొత్త నిబంధన మన స్థానాన్ని గుర్తుపట్టగలగాల. ఆమేన్. యేసు మోషేలో ఉండేనా? ప్రవక్త అంటాడు, ఎస్, జీసస్ క్రైస్ట్ వాజ్ ఇన్ మోషే, జీసస్ క్రైస్ట్ వాజ్ ఇన్ జోసెఫ్. నీలో నాలో ఉంటున్నాడా? ఉంటున్నాడు. నీలో నాలో ఉన్నాడా? నువ్వు అబద్ధాలు అన్నప్పుడు, నువ్వు ఎదురు తిరిగినప్పుడు, ప్రార్థన చేయాలి సమయంలో ప్రార్థన చేయనప్పుడు, ముక్కోపములు ప్రదర్శించినప్పుడు, ఇప్పుడు ఇట్లా అడిగితే సైలెన్స్ అవుతాం. కానీ మొత్తానికి జీవితంలో క్రీస్తుండేనా? ఉన్నాడు. పాత నిబంధనలో పాత్రలో జరిగింది అదే, మనలో జరుగుతుంది అదే. ఎస్ సార్ నో? సరే, మరొక చోట కూడా చూపిస్తా చూడండి. 64-0119 షాలోమ్ అనే వర్తమానము. 64-0119. $216 చూడండి. నీవు దావీదులో యేసు ఎక్కడ చూస్తావు? దావీదు మొత్తంలో చూడగలుగుతావా? లేదే. నన్ను చూస్తూ చదవాలా? దావీదు మొత్తంలో క్రీస్తు చూడగలుగుతావా? లేదు. దావీదులో ఎక్కడో చూడగలగాల. దావీదు మొత్తంలో క్రీస్తు కనబడ్డు. ఎస్ ఆర్ నో? దావీదు మొత్తంలో క్రీస్తు కనబడలేడు, సాధ్యం కాదు. అందుకే అంటాడు, వేర్ డు యూ సీ జీసస్ ఇన్ డేవిడ్? దావీదులో క్రీస్తుని ఎక్కడ చూస్తావు? వెన్ వర్డ్ ఆయన ఏమంటాడంటే, బలహీనమైన మానవుల చరిత్ర అయినప్పటికీ కూడా వాక్యము వారిలో మేనిఫెస్టేషన్ జరిగినప్పుడు, నెరవేర్పు జరిగినప్పుడు, అది శరీరధారిగా కనబడుతున్న సమయంలో మాత్రము మన జీవితంలో కనబడేది క్రీస్తే. ఎస్ ఆర్ నో? ఇప్పుడు నేను బహు పిసినారిని, నా మట్టుకు నేను, నా కుటుంబము, నా భార్య, నా పిల్లలను చూసుకుంటా. కానీ వాక్యం నాకు చెప్పింది, ఒక రోజున పరుల కోసం బ్రతుకుంటే జీవమనియు, ఎదుటివాడి కోసం నా ప్రాణం పెట్టుటే కంటే గొప్ప ప్రేమైన గలవాడు ఎవడు లేడన్నప్పుడు, నేను ఒక రోజున నా సహోదరుడి కోసం ప్రాణం పెట్టాల్సిన సందర్భం వచ్చినప్పుడు నేను ప్రాణాన్ని పెట్టేశా. కానీ సంభవం దేవుడు కృపను బట్టి ఆ ప్రాణాపాయ పరిస్థితి తప్పించబడి చిన్న చిన్న గాయాలతో బయటకు వచ్చా. కానీ నేను నా ఎదుటి సహాయం కోసము, నా సహోదరుడి కోసం నేను ఎప్పుడైతే సహాయం చేయడం ముందుకు వచ్చానో, అక్కడ నా ప్రాణం పెట్టే నా ప్రయత్నం ఏదైతుందో అదేదో కాదు, ఆ వాక్యము నాలో శరీరధారి అయ్యడం వల్ల ఇక్కడ నాలో కనబడింది ఖచ్చితంగా క్రీస్తే. అబ్సల్యూట్లీ. ఆ సమయంలో నేను క్రీస్తునే. నాలో క్రీస్తు అంటలే నేను, నా పదాలు జాగ్రత్త వినాల. నాలో క్రీస్తు అంటలే నేను క్రీస్తునే అంటున్నా. ఎగ్జాక్ట్లీ. వెన్ ద వర్డ్ మేనిఫెస్ట్ త్రూ ఎనీ హ్యూమన్ బీయింగ్, వారు ఖచ్చితంగా క్రీస్తులే, వారి జీవితాల్లో క్రీస్తున్నట్టే. దేవుడు మాట విన్నావా? అయ్యా ఇగో మీరు పొద్దున 9, 12, 3 గంటలకు ప్రార్థన చేయండి అయ్యా, ఈ ప్రవక్త జరిగిపోయే సలహాలు అన్నాను, మీరు చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రార్థన అనేటువంటి కోణం గుండా మీరు క్రీస్తులే. జీసస్ క్రైస్ట్ ఈజ్ లివింగ్ త్రూ యూ ఇన్ ద ఆస్పెక్ట్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన జీవితాలలో
మీలో క్రీస్తు నివసిస్తున్నాడు. అలా అని చెప్పి ప్రార్థన చేయని సందర్భాలలో క్రీస్తు అయిన మనలో కాదు. వెన్ ద వర్డ్ ఈజ్ కంప్లీట్లీ మేనిఫెస్ట్, వాక్యం పరిపూర్ణంగా మనలో శరీరధారి నిరూపించబడద్దు, అప్పుడు ఖచ్చితంగా క్రీస్తే. దాన్ని అని అంటాడు, వేర్ డు యూ సీ జీసస్ ఇన్ డేవిడ్. ఎట్లా చూడగలుగుతావు దావీదులో ఉన్నటువంటి ఆ జీవితాన్ని? ఇప్పుడు ఇంతమంది పేర్లు చెప్పారు, మోషే, డేవిడ్, జోనా, యోసేఫు, సంసోను, సొలొమోను, ఇంకా నోవాహు, హానోకు, ఎసాను, ఇంతమంది పేర్లు చెప్పారు. ఇంతమందిలో కూడా క్రీస్తు కనబడుతున్నాడా? ఎస్, అబ్సల్యూట్లీ. ఎప్పుడంటే వాక్యం ఇలాగ చెప్పిందా, నేను ఇలాగ చేస్తాను అని ఈ పరిశుద్ధులు నిర్ణయాలు తీసుకొని కార్యాలు జరిగించారో వారి జీవితం అంతట్లో క్రీస్తే కనబడ్డాడు అక్కడ. ఎస్ ఆర్ నో? ఈరోజు నువ్వు నేను కూడా అంతేగా. వాక్యము చెప్పింది కాబట్టి ఇలాగ చేస్తున్నామా? మనలో క్రీస్తు శరీరధారి అవుతున్నాడు, ఆయన మనలో కనబడుతున్నాడు. అది నిజంగా నడిచే పత్రికలు, ప్రతిబింబించేటువంటి దేవుడి శాసనాలుగా అలాగ నిలబడతాం. ఆయన అంటాడు అందరిలో కనబడితే, కానీ వీరు కొన్ని చోట్ల వాక్యం చెప్పినట్టు చేయలే. దావీదుకు ముందే చెప్పాడు, ఇజ్రాయేలు పైన రాజుగా ఉండేవాడు బహుభార్య తత్వాన్ని కలిగి ఉండకూడదు అన్నాడు. కానీ ఈయన బహుమంది ఉపపత్తులు పెట్టుకున్నాడు. ఆయన అక్కడ క్రీస్తు లేడు. బత్సెబ విషయంలో వాక్యానికి విరుద్ధంగా వెళ్ళిపోయాడు. ఎదుటివాడిది ఏది ఆశించకూడదు, ఈయన ఆశించాడు. అక్కడ క్రీస్తు లేడు. వింటున్నారా? ఎసారో ఎక్కడెక్కడైతే పొరపాటు కనబడినో ఆ పొరపాటులలో వాక్యం నెరవేర్పకుండా జరిగే పొరపాట్లు వేరు, వాక్యం నెరవేర్పు జరగకుండా ఉండే పొరపాట్లు వేరు. నా మాట వింటున్నారా? మేలు చేయబోతుంటే కీడుగల నియమం కొద్దిగా ఇక్కడ అటాచ్ అవుతుంది, జాగ్రత్తగా గమనించాలా. వాక్య నెరవేర్పు జీవితాలు కనబడినప్పుడే క్రీస్తు కనబడతాడు, క్రీస్తు ఉన్నట్టు లేకపోతే లేనట్టు అంటాడు. తర్వాత చూడండి, హౌ డు యూ సీ క్రైస్ట్ గాడ్ ఇన్ ఎలైజా ఇన్ ద చారియట్ గోయింగ్ ఇన్ టు హెవెన్. ఆ అగ్ని రథములతో వచ్చినటువంటి ఆ రథములో కొల్లిపోబడుతున్నటువంటి ఏలియాలో క్రీస్తుండేనా? ఆయన అంటాడు, ఏలియాలో క్రీస్తు మనం చూడగలుగుతున్నాం. ది సీ జీసస్ ఇన్ ఎలైజా cause the word was manifested. మనం దేవులం అవ్వాలన్నా, దైవములు అవ్వాలన్నా, పాత నిబంధనల పరిశుద్ధులలో దేవుడి యొక్క పరిపూర్ణత చూపడానికి ఒక్కొక్క చిన్న చిన్న పీస్, ఒక్కొక్క అవయవంలా కనబడినా, ఈరోజు మనం అలాగే కనబడాలన్నా దానికున్న ఏకైక ప్రధానమైన సూత్రము ద వర్డ్ బీయింగ్ మేనిఫెస్టెడ్. వాక్యము శరీరధారే చూపించుట. వాక్యం అబద్ధం ఆడద్దన్నదా? అబద్ధం ఆడకు. వింటున్నారా? అబద్ధ సాక్ష్యం చెప్పొద్దన్నదా? చెప్పకు. ఒప్పుకోలు జరిగించమన్నదా? ఒప్పుకో. నేను ఒప్పుకుంటే కుటుంబాలు కూలిపోతాయి, కూలని. నేను అబద్ధం ఆడకు నిజం చెప్తుంటే హృదయాలు గాయపడతాయి, పడని. కాన్సిక్వెన్సెస్ గురించి మనం ఆలోచించక్కర్లేదు, అది దేవుడు చూసుకోవాలా. కార్యం అన్నది ఫలం ఆయనది, ఏ ఫలం ఇస్తాడో ఆయన చేతిలో ఉంది. కానీ పాత నిబంధనల టైపాలజీ ప్రకారంగా కొత్త నిబంధనల టైపాలజీ ఆధారపడి ఉంటుంది. తర్వాత చూడని అంటాడు, హౌ డు యూ సీ ఇట్ ఇన్ మోషేలు ఎలా చూస్తున్నావు? యేసు ఖచ్చితంగా క్రీస్తులో ఉన్నాడు, పరిశుద్ధ గ్రంథం చెప్పుచున్నది. చూడుము, అది సత్యమే. ఇక్కడ మోషేలో ఉన్నాడు అంటున్నాడు, మోషేతో పాటు కనబడినటువంటి మండుచున్న పొదలోనూ క్రీస్తున్నాడు అంటున్నాడు. ఎసర్లో తర్వాత ఇప్పుడు ఈ రోజున ప్రజలకు ఎలాగో క్రీస్తు తెలియాలి? ఎప్పుడైతే వారు నీలో శరీరధారి అవుతున్న వాక్యాన్ని చూసినప్పుడు అప్పుడే వారు మీలో క్రీస్తుని చూడగలుగుతారు. అయ్యా, ఈ లోక సంబంధమైన హిందుత్వపు ఆచారాల కులాలు వద్దు అనగానే మీరు కులాల్లోంచి బయటకు వచ్చారు. అయ్యా, మీలో క్రీస్తు కనబడ్డాడు. ఇది పాపము, ఇది చేయొద్దు అని చెప్పినప్పుడు ఆ వాక్యానుసారమైన కార్యాలకు లోబడి మీరు కొన్నిటిని నిలిపివేశారు. అక్కడ మీలో క్రీస్తు ప్రతిబింబించాడు. ప్రతిబింబించిన ఆ సమయాలు చూడలేము. ఎప్పుడు మన బలహీనతలు మన ముందు కనబడుతూ ఉంటాయి, మనల్ని అవిశ్వాసంలో బలహీనతలు నెట్టడానికి. కానీ బలహీనుల గుండానే దేవుడు బలమైన గొప్ప కార్యాలు చేస్తాడు. నువ్వు వెళ్ళి ఒక అగ్రకులస్తుడి దగ్గరికి వెళ్ళి నువ్వు కులం నుంచి బయటకు రా అని చెప్పు, అడేమంటాడు తెలుసా? నేను నా కుల ముద్రున్న సంఘాన్ని ఎన్నుకుంటాని వాడు ఆ కుల ముద్రున్న సంఘానికి వెళ్తాడు. వింటున్నారా?
ఇది కాపు వర్గ సంఘము, కమ్మ వర్గ సంఘము అని ఆ కులపు వర్గము ముద్రుల సంఘానికి వెళ్ళి కూర్చుంటాడు వాడు. కానీ వాడు బయటకు రాడు. కానీ ఎవరైతే లోక దృష్టిలో బలహీనులనియు, ఎవరైతే ఎన్నిక లేని వారనియు, ఎవరైతే నిజంగానే చెప్పడానికి వీలుపడలేనటువంటి వ్యక్తులుగా, నోచుకోవడానికి పట్టించుకోవడానికి వీలైన వ్యక్తులు అంటాడో ఆ బలహీనమైన వ్యక్తుల గుండానే తన బలమైన ప్రణాళిక నెరవేర్పు జరిగిస్తూ ఉంటాడు ఆయన. ఎలా వెళ్ళడా అంతే. దేవుడు సామాన్యతలో దాచుకోవడానికి గల కారణము అదే. బలవంతుల గుండా చూపించాడు ఆయన. అధికారులు, అధిపతులు అనుకునే వారి ఎదుట తన ప్రణాళికను కనపరచాడు ఆయన. దీనులు ఎదుట, పామరులు ఎదుట, దేనికి నోచుకున్న వారి ఎదుట చూపిస్తాడు ఆయన. ఆమేన్ అని అంటాడు. ఈ రోజున ప్రజలు మనల్ని ఎలా చూడాలా? ఆ రోజున వారు దేవుడి వాక్యం విని నెరవేర్పు జరిగించుటలో మంచిగా గమనించండి. పిచ్చోళ్ళని తిడుతూ ఉన్నారు నోవాహుని. పిచ్చోడు 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 అని తిడుతూ ఉన్నారు. మతి భ్రమించింది వీడికి అంటూ ఉన్నారు. అయినా సరే ఏ వాక్యం అయితే ఆయనకు వినబడిందో దాన్ని నెరవేర్పకుండా ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? ఆ కడుతున్న ఓడను నెరవేర్పు జరిగించబడుతుండగా అతడిలో అక్కడున్న ప్రజలకు క్రీస్తు కనబడలేదు, కానీ నీకు నాకు క్రీస్తు కనబడతా ఉన్నాడు. ఎసార్నో? ఆ కడుతున్న ఓడ, ఆ ఓడలో 3 ఫ్లోర్లు. ఎసార్నో? ఒక్కో ఫ్లోర్ ఒక్కొక్క ప్రత్యేకమైన మర్మాన్ని చూపిస్తూ ఉన్నది. ఆ దినాలు, ఆ సమయాలు, ఆయన వదిలిన కాకికి, ఆయన వదిలిన పౌరానికి ఒక ప్రత్యేకమైన టైపాలజీ కనబడతా ఉంది అక్కడ. ఆయన క్రీస్తేనా? అబ్సల్యూట్లీ క్రీస్తే. ఎసార్నో? వాక్యం నెరవేర్పు జరిగినంతసేపు క్రీస్తే. కరెక్టేనా? తర్వాత ఓర అరరాతు కొండలు ఆగింది. బయటకు వచ్చారు. ఏం జరిగింది? పొరపాటు జరిగింది అక్కడ. ఎసార్నో? పొరపాట్ల క్రీస్తున్నాడా? లేడు. వాక్య నెరవేర్పు జరిగించబడి శరీరధారిగా మారుతున్న చోట మాత్రం క్రీస్తే. ఇప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తుంటే మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకుందామయ్యా. ఎక్కడెక్కడ నేను దేవుడి వాక్య నెరవేర్పు జరిగించాను, ఎక్కడెక్కడ నాలో క్రీస్తు ప్రతిబింబించబడ్డాడు, ఎక్కడెక్కడ శరీరధారైందో చూస్తున్నప్పుడు అనేకమైన సాదృశ్యాలు, సంఘటనలు గుర్తురాగలగాల. దానికోసమే ఈ సహవాసాలు, వాక్యాలు వినడాలు. మరలా మనం వినే దాని కొరకే. అయ్యో నేను పలానా చోట నేను అధికారం కలిగి శిక్షించగలిగి ఉండేవాడిని, కానీ క్రీస్తు వలె నేను క్షమించుటం నేను నిర్ణయించుకున్నాను. నిజంగానే ఎక్కడెక్కడైతే వాక్యం మీద గొప్ప కార్యాలు చేసామో దాన్ని జ్ఞాపకం చేసుకొని ఒకరోజు ఆ సాక్ష్యంతో కొనిపోబడ్డానికి మనకి ఇదంతా. ఈసారి ఆ క్రీస్తు గుణాలు మనలోకి వచ్చి ఈ గుణశీల సాక్ష్యాలతోనే కొనిపోబడ్డానికి ఈ రోజున సహోదరుల మధ్యలో శ్రమ రావడాలు, లోకంతో తృణీకరించబడ్డాలు, ఆర్థికంగాను, ఆరోగ్యంగాను, ఆత్మీయంగా అన్ని విషయాల్లో మనం ఛాలెంజ్ చేయబడ్డాలు. ఇవన్నీ కూడా దేనికంటే ఆ గొప్ప సాక్ష్యం ఉత్పత్తి చేయించడానికే. తర్వాత చూడండి మరొక చోట 64-0629 64-0629 The mighty God unveiled. తీసారా? 120 పేరా? Now ఇప్పుడు మనకు ఒక పెద్దన్న ఉన్నాడు. ఎవరు పెద్దన్న? ఎవరు? పునరుద్ధరణలో ప్రథముడు, జ్యేష్ఠుడు ఆయనే. మన పెద్దన్న ఎవరు? అరే జ్యేష్ఠుడు అన్న పదానికి కారణం ఏంటయ్యా? ఇప్పుడు మనందరం దేవుని కుమారులమేగా. ఆ కుమారులు అనబడిన వర్గంలో మనకంటే ముందుగా మరణమును జయించి పునరుద్ధరణైన వాళ్ళు జ్యేష్ఠుడు ఆయనే, పెద్దోడు ఆయనే. మన కుటుంబంలో పెద్ద అయిన ఎవరు? యేసే, క్రీస్తే. ఆయన మన పెద్దన్న. మీకేమైనా సమస్య ఉంటే పెద్దన్న చెప్పుకోండి అమ్మా. మన దగ్గర పెద్దన్న ఉన్నాడు, యేసు దేవుని కుమారుడు. ఇప్పుడు ఎట్లా తెలుసా? తమ్ముడు ఖర్చు చేస్తే పెద్దన్న వచ్చి డబ్బులు చెల్లిస్తూ ఉంటాడు. తమ్ముడు కొంటే అంతేనా కదా? ఇప్పుడు తమ్ముడు కొంటే ఏం చేస్తాడు? పీటర్ పాలు కొంటే వాళ్ళు కట్టాలా? లైట్ కూడా కట్టాలా? అంటే నువ్వు నేను చేసిన మన క్రియలకు క్రయధనముగా పెద్దన్న కట్టాడు. మనం కట్టాల్సిన చోట సార్ అంటాడా? ఆయన మన నిమిత్తము వాటన్నిటి చెల్లించడానికి పెద్దన్నగా వచ్చాడు. ఒకవేళ నీవు ఆయనను నమ్మి ఆయనతో పాటు ఒకసారి ఆయన కప్పుకొనుచున్న తెరలలోనికి మనం ప్రవేశం చేశామా? వెయిల్, తెర,
దాచబడుతున్నది, పారదర్శకంగా కనబడినట్టుగా ఉండేది. అలాంటి దానిలోకి ప్రవేశించామా కొత్త ప్రపంచం కనబడుతుంది. ఏందా ప్రపంచము? హీ ఈజ్ అవర్ మోషెస్. ఆయనే మన మోషే. ఆయనే ఈ రోజున Jesus is our Moses of today. ఈ రోజున యేసు మనకు మోషే వంటి వాడు, మన మోషే అయి ఉన్నాడు. సార్ ఆయన అంటాడు, ఎప్పుడు దైవత్వపు యొక్క ఎన్మార్ఫే తెరలోనికి అడుగుపెట్టి చూస్తుంటే ఈ వర్తమానము, ఈ మాటలు, ఈ ప్రత్యక్షత అక్కడే ఉండేది. తెర గవతల వైపు ఉన్నవాడికి మనం చెప్పేది అర్థం కాదు. ఆ తెర లోపలికి ప్రవేశించి చూస్తుంటే దైవత్వ మర్మాలను చూస్తున్నప్పుడు, ఆ తెరలు చూస్తుంటే యేసు ఈ రోజున నా మోషే ఆయన అంటే ఆయన ఏమంటాడు? మేము అక్రమ సంతానమా? మేము మోషే సంతానము, అబ్రహాము సంతానము. గాడ్ బ్లెస్ యు, మేము అంతకంటే గొప్పోడి సంతానము. సార్ మన ఖచ్చితంగా వి ఆర్ ది సన్స్ ఆఫ్ క్రైస్ట్. ఈరోజు మాకు కూడా మోషే ఉన్నాడు. సార్ అందుకే కదా ఈ రోజున మనకి ఇవ్వబడిన ఈ గొప్ప పరిచర్య, ఆ వ్యక్తి గుండా ఎలాంటి పరిచర్య తెలుసా? క్రీస్తు పరిచర్యయు, మోషే పరిచర్యయు, ఏలియా పరిచర్యయు, ముగ్గురు పరిచర్యలు మిళితం చేసి మనకి ఇచ్చాడు. రేపు పొద్దున ఇజ్రాయెల్ కనబడితే అంటాము, మీరన్న ఓన్లీ మోషేని చూశారు, మాకు ప్లస్ 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 బోనస్లే. మోషే ప్లస్ జీసస్ ప్లస్ ఏలియా ప్లస్ మాకు 3 కలిపిన శక్తివంతమైన పరిచర్య మాది. నిజంగా మన ధన్యులమయ్యా. తర్వాత చూడండి అంటాడు, హీ ఈజ్ అవర్ మోషెస్, జీసస్ ఈజ్ అవర్ మోషెస్ ఆఫ్ టుడే. మోషే అతడు తెర కప్పబడ్డవాడు, ప్రజల కొరకై నివసించబడుతున్నటువంటి సజీవమైన వాక్యముగా ఉన్నాడు ఆయన. ప్రజలకు అర్థం కాలే, మోషే నివసించుచున్న సజీవ వాక్యమా? మంచి వినాలి, చచ్చిపోయినా కాదు ఇదంతా, బ్రతికుండిన వాక్యం అంటున్నాడు. ఎక్కడ మోషే బ్రతికుండిన వాక్యంగా ఉన్నాడు? నాకు మోషే ప్రతి చోట దేవుడి వాక్యంగానే కనబడుతున్నాడు. మోషే ప్రతి చోట నాకు క్రీస్తే కనబడుతున్నాడు. మోషే జీవితం అంతట్లో యేసుప్రభువే కనబడుతున్నాడు. ఎట్లా అయితే మన సంసోన్లో ఇన్ని చోట్ల ఉన్నాడా అని అన్నట్టుగానే మోషే కూడా అంతకంటే ఎక్కువ చోట్ల ఉన్నాడు. ఆయన అన్ని చోట్ల చేసే ఒక రోజున, అయ్యా ఏంది ప్రాంతంగానే ప్రాంతంకి వచ్చి బతికారు, క్రీస్తు వలే. ఏంది రేపటి కోసం ఏం దాచుకోకుండా మొత్తాన్ని కోల్పోతున్నారు, క్రీస్తు వలే. ఏది మీ సొంత బంధువుల చేత, కుటుంబీకుల చేత తృణీకరించబడుతున్నారు, క్రీస్తు వలే. అరే ఎప్పుడు చూడు ప్రార్థన ప్రార్థన అంటారేమి, క్రీస్తు వలే. మన జీవితాలు మనకు తెలియకుండా మలుచుచున్నాడు అయ్యా. దానికి నిజంగానే మనము కృతజ్ఞమై జీవించాలా. దేవుడు మనకు తెలియకుండా మారుస్తున్నాడంటే, సార్ మనకు తెలియకుండా మార్చుతున్నాడంటే ఎంత గొప్ప ధన్యత అయ్యా. నేను ఇప్పుడు ఒక పిల్లోని చెప్పా, ఈ ముచ్చట్లు చెవులలో గుసగుసలు పెట్టుకుంటున్న ప్రార్థనకి మీద నన్ను కలవండి బయట. నా ఒక పిల్లోడికి చెప్పా, ఏమని, ఇట్రా నాతో పాటురా, నేను చెప్పిన పని చేసామనుకో నీకు 5,000 ఇస్తా అని చెప్పా. సరే అని చెప్పా. నాతో పాటు వస్తున్నాడు, తీసుకెళ్తున్నా. ఎక్కడయ్యా పని ఎక్కడ చూపించన్నాడు, వెయిట్ చేయన్న. పని ఎక్కడ చూపించయ్యన్నాడు, వెయిట్ చేయన్న. నడుస్తున్నాం 5-6 కిలోమీటర్లు దాటిపోయింది. అయిపోయిన తర్వాత ఒక స్థలం రాగానే ఆగిపోయా. అప్పుడు అమ్మయ్య ఇప్పుడు చెప్తావా పని అంటే, ఇదే పని. ఏది, నాతో పాటు కలుసుకుంటే నడుచుకుంటే పని అన్నాడు. అప్పుడు 5,000 పెట్టి వెళ్ళిపోయి ఎట్లుంటుంది నీకు? అరే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చి ఏదో పని చెప్తాను అనుకున్నా, ఈ నడుచుంటే పనా? భక్తి కూడా అంతే. నీతో ఏదో చేయించుట కాదు, నీ జీవనమే భక్తి. నేను ఆయనతో పాటు కలిసి నడుచుకుంటూ తీసుకెళ్ళడమే భక్తి. మనకు తెలియకుండా వెనక 2 సార్లు మనతో భక్తి చేయించిండు ఆయన. దుష్టుల సావాసం చేయనీయకుండా అక్కడి నుంచి బయటకు పంపించేశాడు. మనకు తెలియకుండా జరిగింది అది. ఎస్, సమ్ పార్ట్ ఆఫ్ అవర్ జర్నీ తెలిసి జరుగుద్ది, కొంత భాగము తెలియక జరుగుద్ది. ఎస్ సార్ నో, కరెక్టే కదా. ఈ పరిశుద్ధులందరూ కూడా తెలియకుండా జరిగింది వాళ్ళ జీవితంలో క్రీస్తు నెరవేర్పులు. సంసోనుకు తెలుసా, నేను అన్య జాతిస్తుని ఎన్నుకోబోతున్నాను అని తను నిర్ణయించుకున్నప్పుడు ఇది దేవుడి చిత్తం అనుకున్నాడా? లేదు, కానీ అది ప్రణాళిక, అది దేవుడి చిత్తం. అది ఎస్ సార్ నో. చేతుట చాపి మరి ఈ యొక్క పిల్లర్ని ఆ ఒక్క పిల్లర్ని ఎడతా ఉంటే ఇది క్రీస్తు యొక్క చివరి మరణ దశలో ఆ శిలువ పైన చేతులు చాపినంత సమానం నాకు తెలుసా? తెలియకుండా జరిగింది అది. అట్లా తెలియకుండా నీలో నాలో ఎన్ని జరుగుతున్నాయో తెలుసా? నేను చెప్తే నీకు గర్వం వస్తుంది. అన్నీ ఉన్నాయి యాక్చువల్గా తెలుసా.
అట్లా నీకు నాకు తెలియకుండా కొన్ని వందలు జరుగుతున్నాయి, వేలలో జరిగితే నీ అంత ధన్యుడు లేడిగా. మన జీవితం అంతా అంతే. ఎప్పుడు జరుగుతాయి అంటే ఆ వినబడుతున్న వాక్యాన్ని లోబడదామని నెరవేర్పులో దానికి శరీరధార అయ్యే అవకాశాన్ని ఇస్తే చాలు. వాక్యం ఎలా చెప్పిందా, వర్తమానం ఎలా చెప్పిందా, చేద్దాం. తర్వాత దునియా ఏమన్నా అనుకొని, కుటుంబం ఏమన్నా అనుకొని అన్నప్పుడు తెలియకుండానే జీవించబడుతున్నటువంటి క్రీస్తు యొక్క మాదిరి జీవితాలు మనలోకి వచ్చి భక్తి నెరవేర్పు జరుగుతుంది. దైవభక్తి అంటే ఏంటయ్యా? క్రీస్తు వలె నివసించుడే దైవభక్తి. అది ఎక్కడుంది? ఎన్నో మెట్టది చదవండి. ఇక్కడ ఉంది చూడండి, ఎడం వైపు. ఓ నీ లెక్క ఇక్కడ కనబడుతుంది. దైవభక్తి, సహోదర ప్రేమ. తర్వాత ఉండేది ఏంటిది? పరిశుద్ధాత్మ సిమెంట్ సీల్ రావాలా, తలరాయి చేర్చబడాలా. తలరాయి గురించి విన్నాము, ప్రత్యక్ష దొరికింది, వ్యక్తిగతంగా చేర్చబడడానికి చాలా సమయం ఉంది. దానికి ఇప్పుడు నేను చెప్తున్న ఈ టైపాలజీ లైఫ్లు కావాలా. టైపాలజిస్ట్ లైఫ్లో వచ్చినప్పుడు ఆటోమేటిక్గా తలరాయి వచ్చి కూర్చుంటుంది. ఇక ఎసారో ఇప్పుడు చూడండి అంటాడు, మోసెస్ veiled was the living word to the people. ప్రజల కొరకైనటువంటి సజీవమైన వాక్యముగా తెరవేయబడిన దేవుడిగా మోషే ఉన్నాడు. టుడే ఈ రోజున యేసు కూడా ముసుగు వేయబడినవాడు. ప్రజల కొరకు ఆయన కూడా సజీవమైన వాడిగా ఉన్నాడు. ఇప్పుడు ఈ రోజున సంఘములో కూడా క్రీస్తు అలాగే ఉన్నాడు. ఎస్ఆర్నో మోషేలో కూడా తెరవేయబడి తెలియకుండానే క్రీస్తు ప్రతిబింబం ఎలా కనబడుతూ ఉంది? చలో మనం మోషే జీవితాన్ని పరిశీలనాత్మకంగా చూద్దాం. నాతో పాటు కలిసి ప్రయాణించేయండి. గుర్తుందయ్యా, మొన్న మనము సంసోను గారి జీవితాన్ని చూసాం. ఎస్ఆర్నో ఏ సంసోను? కుంభ సంసోను గారు కాదు. ఏ సంసోనినా? అంటే మనం బలహీనం కదా. చలో మోషే గారి జీవితంలోను క్రీస్తు జీవితంలో తెలుసో తెలియకో 99% తెలియక జరిగినటువంటి క్రీస్తు వలె జీవితాల లాంటి సజీవ వాక్యపు నెరవేర్పులు చూద్దాం. మీరు వింటున్నారా? సజీవ వాక్యపు నెరవేర్పులు తెలియకుండా జరుగుతున్నవి. ఎక్సోడస్ నిర్గమకాండము 1వ అధ్యాయము 22వ వచనం చూడండి. ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే నేను అన్ని దేశంలో పరదేశిని వారికి గెర్షోము అని పేరు పెట్టెను. గెర్షోము అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాడు. ఇశ్రాయేలును తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పు విడుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని వద్దకు చేరెను. నిర్గమకాండం 1:22. అయితే ఫరో హెబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతకనీయుడి. ఎగ్జాక్ట్గా మోషే పుట్టిన బాల్య దశలో ఆయనను చంపడానికి ఒక రాజు ప్రయత్నించినట్టుగానే డిట్టో రెండో నిర్గమ ప్రవక్త అయినటువంటి యేసు పుట్టినప్పుడు కూడా అక్కడున్న ఫరో సైతం ఏం చేశాడు? అట్టగే చంపాడు. ఇప్పుడు చెప్పండి అయ్యా, ఆలోచన చేయండి. నేను క్రీస్తులాగా జీవిస్తా అని డిసైడ్ అయినాం. క్రీస్తులాగా జీవిస్తానని డిసైడ్ అయిపోయినాం మనం. డిసైడ్ అయిన మనకి యేసు ప్రభువుకి జరిగినట్టుగానే మోషే తనకు తాను చలో యేసు ప్రభువుకి చంపడానికి ప్రయత్నిస్తాం, మనం కూడా అట్లా ఒక విలన్ పెట్టుకుందామా జీతం ఇచ్చి. ఇది ఒకళ్ళు అరేంజ్ చేస్తే వచ్చేది కాదు, ఓ ప్లాన్ చేస్తే వచ్చేది కాదు. తెలియకుండానే దేవుడే తనను ప్రతిబింబించే వ్యక్తులుగా, వెయిల్డ్ పర్సన్స్గా, ముసుగు వేయబడుతున్నటువంటి దేవుళ్ళుగా, చిన్న దైవాలుగా నెరవేర్పులో క్రీస్తు జీవితాన్ని చూపించడానికి దేవుడు ముందున ఎలాగ పెట్టాడో ఈరోజు మనల్ని అలాగే పెడుతున్నాడు ఆయన. ఈ రోజున మనల్ని కూడా చంపాలని చూస్తున్నారా? భౌతికంగా, ఆర్థికంగా, ఆత్మీయంగా మనల్ని చంపాలని చూసే వ్యక్తుల సంఖ్య మామూలుది కాదు. ప్రకటన 12లో కూడా ఆ కుమారుడు జన్మించగానే చంపడానికి వచ్చింది ఏంది? డ్రాగన్. ఎస్ఆర్నో
ఎట్లా అయితే వచ్చిందో ఈ రోజున కూడా మనల్ని చంపాలని చూసే తెలిసి ఆత్మీయంగా ఆ మృగం ఖచ్చితంగా లేస్తుంది. ద డే యు ఆర్ కంప్లీట్లీ బోర్న్ అండ్ రెడీ ఫర్ ద ర్యాప్చర్. ఎత్తబాటు కోసం నువ్వు సిద్ధంగా ఉండి నువ్వు జన్మించిన వెంటనే మన పైన ఒత్తిడిగా లేదు దేనికై అంటే చంపాలని చూసేది. ఇది అన్ని కాలాల్లో జరుగుతూ వచ్చిందా? అబ్సల్యూట్లీ. రోమన్లోంచి బయటకు వచ్చిన ప్రొటెస్టెంట్లు అందరినీ ఈ మృగం చంపుతూనే ఉన్నది. కానీ కాపాడబడిన వారు ఉన్నారు, హతసాక్షులైన వారికి కూడా బహుమతులు దాచిపెట్టబడ్డాయి. కానీ బర్త్లోనే చంపేటువంటి కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతాయి? కొంతమందికి ఎట్లుంటుందంటే, నేను బాప్తిజం తీసుకుంటా మమ్మీ అని కుమార్తె అనగానే వద్దు అని చంపే తల్లి తండ్రి ఉంటాడు. ఇదో మృగం, ఇదో డ్రాగన్. ఇది మీరు వింటున్నారా? అందరు నేషాలు ఈ రోజున మనకు దేంతుంది మంచిగా. నేను బాప్తిజం తీసుకుంటా అనగానే ఇప్పుడే వద్దు, ఇంకా నువ్వు చిన్నపిల్లవి అని చంపే ఈ డ్రాగన్ ఉంటుంది ఇంట్లో. ఇది ఫీమేల్ డ్రాగన్ అవ్వచ్చు, మేల్ డ్రాగన్ అవ్వచ్చు, అమ్మమ్మ డ్రాగన్, తాతయ్య ఏ డ్రాగన్ అని అవ్వచ్చు. ఇది కానీ డ్రాగన్ ఈజ్ దేర్ టు కిల్ దట్ పర్సన్. జన్మించగానే జన్మగలుగుతాను ఆశలోచన రాగానే చంపనీకి డ్రాగన్ ఉంటుంది. మహా క్రూరమైనటువంటి డ్రాగన్. తోడేల కంటే డేంజర్ ఇది. ఇది జన్మించిన తర్వాత జరుగుద్ది, జన్మకు ముందు జరుగుద్ది. మనల్ని చంపడానికి జీవితాంతం ఈ ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది. ముద్రలో జరిగింది కూడా అదే. ఎస్ఆర్నో. రెండవ మృగం ఏది? ఎర్రని గుర్రం. అదేం చేస్తుంది? జయించుటకు బయలువెళ్ళను. ఏం చేస్తుంది అది? ఒక్కొక్కనికి ఖడ్గం తీసుకొని భూమి మీద సమాధానం లేకుండా యుద్ధాన్ని ప్రకటిస్తూ పోతా ఉంది. ఎంతోమంది మిలియన్ల ప్రొటెస్టెంట్లను చంపింది. ఈ రోజుకి చంపుతూనే ఉంది. అది ఈ రోజుకి ముద్రలు కొనసాగుతున్నాయా? అబ్సల్యూట్లీ కొనసాగుతున్నాయి. ఆ రోజున భౌతికమైనటువంటి మరణాలు ఎక్కువ, ఈ రోజున ఆత్మీయమైన మరణాలు పడుగులేసింది. ఈ రోజున సంఘాలు పెడితే పెట్టనీయదు. అది ఆత్మీయతలు యుద్ధాలు జరిగే విషయం మామూలుది కాదు. అది జరుగుతూనే ఉంటుంది. ఎగ్జాక్ట్ ఏది జరిగినో వారికే జరిగిన. బ్రహ్మం గారు కూడా బాల్యదశలో ఆయన కూడా చంపబడే ప్రయత్నం చేయబడిందా? ఎస్ఆర్నో. ఆయనను చంపే ప్రయత్నం జరిగింది రకరకాల పరిస్థితులలో. మొదటి నిర్గమ ప్రవక్తకి జరిగినట్టుగానే రెండవ నిర్గమ ప్రవక్తకి జరిగిన మూడవ నిర్గమ ప్రవక్తకి జరుగుద్ది. యోసేపు జరిగినంత క్రీస్తు జరుగుతున్నప్పుడు మొత్తం జరుగుద్దా? 100% కొంతనా? ఎంతైతే ప్రతిబింబించాలో అంత. ఎగ్జాక్ట్లీ అంతే. అలాగే మొదటి రాకడలో జరిగింది, రెండో రాకడలో మొత్తం డిటెక్ట్ సమానం. క్లియరా? ఫిక్సా? ఎంత ప్రతిబింబించాలో అంత. ఈ లేనిపోరు కొత్త సిద్ధాంతాలు తీసుకొచ్చి ప్రవక్త చెప్పని దాన్ని జోడించద్దు. అక్కడ టైపాలజీ పైన ప్రత్యక్షత దొరికితే అర్థమవుద్ది ఇవన్నీ కూడా. ఆమేన్. అట్లాగే యేసు ప్రభు వారి యొక్క జీవితంలో కూడా ఆయన బాలుడై ఉండగా ఏం జరిగింది? రామాలో అంగుళార్పు ఏర్పడను. 2 సంవత్సరాల కంటే కింద ఉన్నటువంటి పిల్లలందరినీ మత్తయి 2:16 ఆ జ్ఞానం 2:16 గ్రహించి ఒకటి చంపాలనుకున్న రాజు విషయంలో తెలియకుండానే మోషే క్రీస్తు యొక్క నెరవేర్పు జరిగించడానికి ముందు వచ్చిన ఛాయా జీవితం అయి ఉన్నది. ఎస్ఆర్నో. 2 జాగ్రత్తగా గమనించండి. లేకుండా నేను చెప్తాను, మీకు అందరికీ తెలుసు కాబట్టి. ఈ చంపాలని చూస్తున్నప్పుడు తప్పించబడ్డానికి కూడా వాడకం విషయంలో కూడా ఇలాగే జరుగుద్ది. ఎలా అంటే మోషే దగ్గరనేమో మంత్రసానులు వాడబడతారు. దేనికి? పుట్టినటువంటి బాలుని రాజు వరకు ఆ సమాచారం వెళ్ళకుండా ఉండడానికి. ఇక్కడ మంత్రసానులు వాడుకున్నాడు, ఇక్కడ మ్యాగీలను వాడుకున్నాడు. మ్యాగీలు ఎవరు? తూర్పు దేశపు జ్ఞానులనే మ్యాగీలు అంటారు. ఎస్ఆర్నో. ఈ థ్రెట్ ఏదైతే ప్రమాదం ఉన్నదో ఈ ప్రమాద విషయంలో తప్పించబడేటప్పుడు కూడా ఎల్లవేళలా వాడుకునే దేవుడు ఎప్పుడు కూడా ఎవరో వ్యక్తులు వాడుతున్నాడు. ఆయన ఇక్కడ మంత్రసానులు వాడి సమాచారం దాచిపెట్టాడు. మరియు అక్కడ యేసు ప్రభు వారి యొక్క జన్మలో కూడా చంపడానికి వచ్చినటువంటి వ్యక్తుల నుంచి సమాచారం రాకుండా మ్యాగీలు ఏం చేశారంటే సమాచారం తెలిసింది కానీ అటు వెళ్ళకుండా దాచిపెట్టేశారు.
వారి మార్గం వారు చెప్పబడిన రీతిలో కాకుండా మరొక రీతిలో వారు వెళ్ళిపోయారు. మంత్రసానులు కూడా మరొక రీతిలో, అమ్మో మీరు అనుకున్నట్టు కాదు, ఈ ఎబ్రిస్తులు చాలా తెలివిగలోళ్ళు, మేము బోయే లోపలే కనేస్తున్నారు, తీసుకెళ్ళిపోతున్నారు, మాకు తెలియకుండా చేస్తా ఉన్నారని చెప్పినాడు ఆయన. ఇప్పుడు ఇది కూడా ప్లాన్ చేయొచ్చా అంటే నేను అంటున్నా, యేసు ప్రభు లాంటి జీవితాలు కావాలి కదా, ఇది ఎవరు ప్లాన్ చేస్తారయ్యా? ఇది నెరవేర్పులో సర్వోన్నతుడు ఆయన ఎన్నికలు మనం ఉండి జరిగిస్తే జరగాల్సిందే కానీ, అందుకే ఒకడు ప్రయాసపడుటలో కోరుకున్నట్లో భక్తి జరగదు. అంతేనా? అందుకే చక్కటి పాట, నా ప్రయాసలో లేదు పొందగోరుటలో లేదు. కోరుకున్నాడా మోషే ఇలాగ జరగాలని? ఏ తల్లి కూడా నా కొడుకుని కూడా ఇలాగ చంపడానికి ప్రయత్నం చేస్తే నేను హీరోలా కాపాడే ఎవరి సినిమాలో జరుగుతాయి, రిజల్ట్లో జరగవు. కోరుకోలే, ప్రయాసపడలే, ఇది ఆశించింది కాదు, కానీ నెరవేర్పులు మాత్రము క్రీస్తు జీవితాలే. ఏసానో మనల్ని కూడా చంపాలని చూసిన ప్రతిసారి ఇట్టకి తప్పించబడతామయ్యా. మీ జాగ్రత్తగా గమనించాలా, సమస్యలు పెను ప్రమాదాలు వచ్చాడు వస్తాయి, అట్ట మెల్లగడ పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఏది తాకదు. ఏది రాజు దగ్గరికి వెళ్ళి కాపాడేది మంత్రసానులా, ఇలా యుద్ధవీరులా, కండలు తిరిగిన వాళ్ళ, వాళ్ళ తురుదేశ జ్ఞానులు. వాళ్ళు ఏముంటుంది వాళ్ళ దగ్గర? కత్తులు కటాలు ఉంటాయా? ఏముండవు. సామాన్యమైన మానవుల ద్వారా కాపాడబడుట అనే విధానాన్ని దేవుడు ఎల్లవేళ దాచిపెడుతూనే ఉంచినాడు. ఆయన ఎల్లవేళ అంతే. మనం కూడా రాజులను నమ్ముకుంటే, అధికారులను నమ్ముకుంటే, రాజకీయ నాయకులను నమ్ముకుంటే, ఊరలను నమ్ముకుంటే కార్యాలు జరగవు. సర్వోన్నతులను నమ్ముకుంటే జరుగుతాయి. ఎంతకాలం వాళ్ళు ఆశ్రయిస్తామో అంతకాలం వాళ్ళు ఎగిరెగిరిపడి వాళ్ళు చంపుతారు. కానీ ఎప్పుడైతే దేవుని పేరు ఆధారపడతామో అత్యంత స్వల్పంగా, ఎట్లా ఒక వెంట్రుక వాసంతో తీసిపడేస్తాడు, ఇట్టగా అన్నట్టు తీసిపడేస్తాడు. అంత శక్తిమంతుడు ఆయన. కానీ నెరవేర్పులో క్రీస్తు యొక్క జీవితానికి అత్యంత దగ్గరగా కాదు, సమానంగా కనబడితే ఈ ప్రత్యేకమైన అంశాల్లో. ఆమేన్. మరొకసారి పెద్దను మీ ఎదుట పెడతాను చూడండి. నిర్గమకాండం 2వ అధ్యాయం 2వ వచనం. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని సుందరుడై ఉండుట చూచి దాచిపెట్టెను. మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనం. వారు వెళ్ళిన తర్వాత ప్రభు స్వప్నమందు యెహోవా దూత ప్రత్యక్షమై మంచిగా గమనించండి. దాచిపెట్టబడుటలో కూడా క్రీస్తు జీవితమే వచ్చింది. దాచిపెట్టబడుటలో మోషే ఏ దేశంలో దాచిపెట్టబడ్డాడు? ఐగుప్తే. యేసుప్రభు ఏ దేశం దాచిపెట్టబడ్డాడు? ఐగుప్తులోనే. ఇది ఎవరు ప్లాన్ చేయాలా? ఎవరు చేసేది లేదు, ఎవరు కోరుకునేది, ఎవరు పక్క ప్రణాళిక రాదు. ఈ సర్వోన్నతుడు ఎన్నుకొని భక్తి చేయించాలా ఆయన డిసైడ్ అయితే జరుగుతుంది. ఇవి నీలాగా నాలాగా దూర ప్రయాణాలు, నీలాగా నాలాగా ఈ త్యాగాలు, నీలాగా నాలాగా తెగింపులు అందరికి ఎందుకు రావట్లేవు? అది రాదు, అంతే. అది ఆయన చెక్కుకున్న మహోన్నత కళాఖండంగా మనం మలచబడుతున్నామే కానీ అందరికీ జీవితాలు రావయ్యా. ఎస్ఆర్నో. దాచబడుటలో కూడా ఈయనను కూడా దాచిపెట్టడమే జరిగింది, ఆయనను దాచి ఉంచడమే జరిగింది. ఎస్ఆర్నో. ఇది తర్వాత పరిశుద్ధులందరికీ ఇదే జరుగుద్ది. రాజుల దగ్గర నుంచి యెజబెల్ చంపాలని చూస్తున్నప్పుడు గుహలో దాచిన పరిశుద్ధులు. ఎస్ఆర్నో. కరెక్టేనా? అబ్షాలోమును గురించి మాట్లాడుతూ దేవుడు ప్రవక్త అంటాడు, అబ్షాలోములో మొదటి ముద్ర నెరవేర్పు జరుగుద్ది. అబ్షాలోము ఎవరు? దావీదు కుమారుడు. ఎస్ఆర్నో. అబ్షాలోము దావీదు కుమారుడు అయినటువంటి వాడు మొదటి ముద్ర ఎలా చూపిస్తాడంటే, మొదటి ముద్ర మోసము. క్రీస్తు స్థానం అప్పటిదాకా వచ్చిందని నైసియా సభల దగ్గర ఏం చేయాలా? పూర్తి స్థాయిలో తనపైకి అధికారం తీసుకోవాలా, కిరీటం పెట్టబడాలా, నేను రాజునని నిలుపబడాలా, రాజైన వారిని త్రోసివేసి రాజుగా మలచబడాలా. దీనికి అబ్షాలోము ఏం చేస్తాడు? మెల్లగా మొదటి ముద్ర తెల్లని గుర్రం నెరవేర్పుగా వెనక్కెళ్ళి, నేను మీకు రాజు అయి ఉంటే మీకు ఏదో చేసి ఉండేవాడిని, అధికారం లేదు, న్యాయం మాత్రం నీ పక్కనే ఉంది అని వాడితో, ఇటు పక్కనగానే న్యాయం నీ పక్కనే ఉంది, రాజు అయి ఉంటే బాగుండు అని రాజు యొక్క అధికారాన్ని ఏం చేశాడు?
తంత్రాలతో మోసముతో లాక్కొని మరి తీసుకునే ప్రయత్నం చేశాడు. దేవుని ప్రవక్త అంటాడు, అబ్షాలోము మొదటి ముద్ర నెరవేర్పుగా ఉన్నాడు. ఎస్ ఆర్ నో? ఇప్పుడు దావీదు ఎవరి ప్లేస్లో ఉన్నాడు? ఖచ్చితంగా దేవుడి ప్లేస్లో ఉన్నాడు. కానీ ఈ యొక్క ముద్రలలో హింసించడానికి వచ్చినటువంటి మృగం యొక్క ముద్ర నెరవేర్పుల అబ్షాలోము దగ్గర నుంచి దావీదు దాచిపెట్టబడ్డాడు. ఎవరెవరు వాడుకున్నాడు? ఇక్కడ మంత్రసానులు వాడుకున్నాడు, అక్కడ యోనాతాను వాడుకున్నాడు. వింటున్నారా? సౌలు దగ్గర నుంచి అయినా సరే, ఆ తర్వాత కాలంలో సరే, దేవుడు తన ప్రజలు దాచుకోవడానికి ఎవరో ఒకరు ఎప్పుడు వాడుతూనే ఉంటాడు. మళ్ళీ వాడేవాళ్ళు తమ ప్రాణాలని కూడా లెక్కిస్తారు, అక్కడ పెట్టడానికి వెనకాడరు. మంత్రసానం దొరికితే నరికేయడమే, వాళ్ళకి ఏముంటుంది తప్పించుకోవడానికి? ఆ యొక్క మ్యాగీలు తూర్పు దేశం జ్ఞానాలకు ఏముంది తప్పించుకోవడానికి? దొరికితే చంపేయడమే. యోనాతానైనా సరే అంతే, చంపేయచ్చు. యెజబెలు కాలంలోనైనా సరే అంతే. దేవుడు ప్రవక్తలు దాచిపెట్టినారు. ఎసార్నో? ముద్రల అన్నిటిలో కూడా దేవుడు తన నూనెను ద్రాక్షరసాన్ని కాపాడి, ముట్టొద్దు, యూ షుడ్ నాట్ టచ్ మై ఆయిల్ అండ్ వైన్. ఏం చేశాడు? ముద్రల అన్నిటిలో తన వధువుని దాచిపెడుతూనే వచ్చాడు. సాతానికి ఇచ్చే అధికారం ఏంటిది? నువ్వు దేనైనా ముట్టుకో, నా ఆయిల్ని నా వైన్ని నువ్వు టచ్ చేయకూడదు అంటాడు. దాచిపెట్టబడుతూనే ఉంటారు. దాచిపెట్టబడ్డవారు బాగా ఫేమస్ అవుతారా? దాచిపెట్టబడ్డది ఫేమస్ గారు, బయలుపరచబడ్డాక ఫేమస్ అవుతారు. దేవుడి సంఘాలు అంతే, మెల్ల గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళిపోతా ఉంటాయి. ఒకనొక టైం వస్తుంది, డామ్ అని బాంబే నడు వెళ్తుంది. మీరు వింటున్నారా? ఎంప్టీ వెజల్స్ మేక్ లాట్ సౌండ్, కరెక్టేనా? బట్ ద ఫిల్డ్ వన్ స్టే క్వైట్. దేవుని నియమాలు అట్టగా ఉంటాయి. ఆమేన్. దాచిపెట్టబడుటలో కూడా ఇరువురు దాచిపెట్టబడింది ఎక్కడ? ఐగుప్తులో. ఈ తెలుగు రాయాలని ప్రయత్నం చేస్తే అక్షరాలు వస్తలేవు. ఐగుప్తులో. తర్వాత మరొక సర్వపితం చూడండి. నిర్గమకాండం 2వ అధ్యాయం 3వ వచనం 2వ అధ్యాయంలో 3-4 వచనాలు చూడండి. తర్వాత ఆమె చాలు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 13, 14, 15 వచనం. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపాలని ఆయనను వెదకబోచున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తులకు పారిపోయి నేను నీతో తెలియజెప్పే వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాను. చాలు. ఇది టు ప్రిజర్వ్ లైఫ్. ఇదే పదాన్ని మరో చోట కనిపెడతారు. ఇక్కడ జీవము తర్వాత పెంపొందించబడవలసినటువంటి వంశ వృద్ధిలో నరకబడుడు ఎక్కడ జరగకుండా ఉండడానికి, జీవం ఇంకా కొనసాగుట జరిగించబడాలంటే వీరు దాచిపెట్టబడి ముందుకు పంపబడాల. యేసుక్రీస్తునైనా జరిగించినందుకే, మోషేను పంపించినందుకే, యోసేపును పంపింది కూడా అందుకే. ఎస్ఆర్నో? సమస్యల వలయములో నుంచి మన యోసేపుని మరొక చోటికి పంపింది. ఎందుకంటే అప్పుడు యోసేపు అంటాడు, జీవమును కాపాడుటకై దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టేను అంటాడు. ఎస్ఆర్నో? ఎగ్జాక్ట్గా మోషే కాలంలో కూడా అదే జీవమును కాపాడుటకై ఆయన ఏం చేశాడు? మోషేను తీసుకెళ్ళి మరో చోట పెట్టాడు. ఈ దాచిపెట్టబడుటలో ఉన్న కారణం ఏంటి అంటే అన్ని చోట్ల సమానము, టు ప్రిజర్వ్ లైఫ్. జీవాన్ని కాపాడడానికే దేవుడి కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. ఆమేన్. తర్వాత ఎక్సోడస్ దాని నిర్గమకాండంలో 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. వారికి ఏమి సంభవించునో ఇదేంది కొత్తగా ఉంది అంటే డీటెయిల్స్. మనం ఇప్పుడు డీటెయిల్ చూస్తున్నాగా, అన్ని డీటెయిల్స్ చూస్తున్నప్పుడు అక్క ప్రస్తావన గట్టిగా వచ్చింది. మరి అక్క ఎవరు? మోషే అక్క ఎవరు? మిరియాము. అంతేనా? ఇక్కడ చూడండి, దేవుడు మోషే జీవితంలో తన మోషేను కాపాడడానికి ఎవరిని వాడుకుంటున్నాడు? తల్లిని, తర్వాత మిరియాము అక్కను, తర్వాత ఐగుప్తులో ఉండేటువంటి ఫరో కుమార్తె. గాడ్ బ్లెస్ యు బ్రదర్. ఫరో కుమార్తె.
ఇక్కడ ఎవరు కాపాడాలా? ఇక్కడ మిరియామే కాపాడాలా. యేసుప్రభు ఎవరు కాపాడాలా? సారీ ఇది మిరియాము నువ్వు అని రాశారు. మిరియామే కాపాడాలా. ఎవరు కాపాడాలా? అంత క్వశ్చన్ మార్క్ చూసారు ఎందుకు? చలో ఓపెన్ యువర్ ఫోన్స్. ఆల్రెడీ ఓపెన్ చేసామంటారా? చలో గూగుల్ ఓపెన్ చేయండి. మేరీ ఇన్ హీబ్రూ అనుకుంటండి. మేరీ, MARY, మేరీ ఇన్ హీబ్రూ. ఇక్కడ యాక్చువల్లీ యేసుప్రభు దగ్గర వాడుకుంది ఎవరిని? తల్లినే వాడుకున్నాడు. ఎస్ ఆర్ నో? ఇక్కడే స్త్రీలే, కానీ ఆ పేర్లలో ఉన్న సారూప్యతను చూడండి. మేరీ ఇన్ హెబ్రూ ఏంది? మిరియం. ఎస్ ఆర్ నో? అక్కడ మోషేను కాపాడడానికి కూడా వాడుకున్న స్త్రీలలో మిరియాం ఎలాగుందో, యేసు ప్రభువుని కూడా దేవుడి భౌతికమైనటువంటి రీతిలో కాపాడబడ్డానికి అప్పచెప్పిన బాధ్యత కలిగిన మేరీ అనే పేరు మిరియాం నుంచి వచ్చింది. ఈడ కూడా మిరియాంనే వాడుకున్నాడు ఆయన. మీరు వింటున్నారా? అయితే భాషలో అంతరం మిరియాం మేరీ అయిపోయింది. తర్జమాలలో పలుకుటలో మెల్ల పేర్లు మార్చబడుతూ వచ్చాయి. కానీ ఇక్కడ కాపాడింది కూడా మిరియాము అని పేరులోకి వచ్చినటువంటి మేరీయే. నెరవేర్పుడులో ఇంత క్రీస్తు దగ్గరగా జీవితం కనబడుద్దా? ఇప్పుడు ఇంత దగ్గరగా ఒకసారి నిన్ను నా జీవితం చూసుకో. ఒకసారి నీ నా బాల్యాన్ని, నీ నా గుంపుని, నిన్ను నన్ను దేవుడు కాపాడినప్పుడు, నిన్ను నన్ను దేవుడు అనేకుల నుంచి వేరు చేసి ప్రత్యేకపరిచినప్పుడు, నువ్వు నేను పోరాడుతున్న పోరాటాల విషయంలో నెరవేర్పులో క్రీస్తు జీవితం ఏమైనా కనబడుతుందా? నాకైతే నాకు కనబడుతుంది. ఎట్టగా మీరు చెప్పకపోతే ఎవరు చెప్తారు దాని గురించి? మన గుణశీల సాక్ష్యాలు చెప్పాలా? ఎస్ ఆర్ నో? ఖచ్చితంగా క్రీస్తు యొక్క నెరవేర్పు జరిగించబడితే జీవిత చరిత్రలు కనబడతాయి. సంవత్సరంలో ఎట్లా జరిగింది అంతకంటే ఎక్కువ మోషేలో జరుగుద్ది. ఎస్ ఆర్ నో? ఆమేన్. తర్వాత 2వ అధ్యాయం 10వ వచనం, నిర్గమకాండం 2:10. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె భార్య కుమార్తె యొద్దకు అతన్ని తీసుకొని వచ్చింది. అతడు ఆమెకు కుమారుడాయను. ఆమె నీటిలో నుండి ఇతన్ని చాలు. మత్తయి సువార్త 1:25. ఆమె కుమారుని కల వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాను. ఇంతకీ యేసు ప్రభు వారి తల్లి ఎవరు? మిరియామా? మరియానా? తండ్రి ఎవరు? ఆయన తండ్రి లేనివాడును తల్లి లేనివాడునుగా. ఎలా మీరు తల్లిని జోడిస్తున్నారు? ఇప్పుడు నిజంగా యేసుప్రభు వారి పిల్లలు ఆయన పిల్లోడైనా కాదు, తమ పిల్లోడు కానీ పిల్లోని దత్తత తీసుకున్నారు. ఎస్ సార్? తమ పిల్లోడా దత్తత తీసుకున్నారు. ఫరో కుమార్తె తన పిల్లోని కానీ పిల్లని దత్తత తీసుకుంది. పుత్ర స్వీకారంలో కూడా అంతే, మనల్ని కూడా అంతే. పిల్లోని కానీ పిల్లోని నిన్ను నన్ను పట్టుకొచ్చి నువ్వు నా పిల్లోడి బయట అంటున్నాడు ఆయన. మనల్ని కూడా పుత్ర స్వీకారం జరిగిస్తున్నాడు ఆయన. మనం స్వభావ విరుద్ధమైనటువంటి కొమ్మలమే, అడవి కొమ్మలమే, అయినా సరే పిల్లోని కానీ పిల్లని తీసుకొచ్చి నువ్వు నా కుమారుడు అని చెప్పి దత్త తీసుకున్నాడు. పుత్ర స్వీకారం. దిస్ ఈజ్ అడాప్షన్ బై హ్యూమన్ బీయింగ్స్, బట్ మనది అడాప్షన్ బై గాడ్. మనుషుల చేత పుత్ర స్వీకారానికి దేవుడి చేత పుత్ర స్వీకారానికి అంత తేడా ఉంటుంది. కానీ పుత్ర స్వీకారాన్ని మాత్రం చూపుతూనే ఉన్నాడు ఆయన. ఎల్లవేళలా తమ తల్లిదండ్రులు కాని వారితో తల్లిదండ్రులుగా పిల్లలుగా ఆ పుత్ర స్వీకారాన్ని జరిగిస్తూనే ఉన్నాడు. ఇది ఈ రోజున మనలందరినీ గడియ వర్తమానముగా నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిజము, పుత్ర స్వీకారాన్ని చూపుటయ్యే ఉన్నది ఈ రోజున. ఇది ఖచ్చితంగా ఈ గడియ వర్తమానానికి సంబంధించిన విషయం. ఎస్ ఆర్ నో? పుత్ర స్వీకారంలో కూడా మోషే మరియు యేసు ప్రభు సారూప్యమైనటువంటి జీవితాలు గడిపారు. ఇప్పుడు ఇవన్నీ ఎవరు ప్లాన్ చేస్తారు? ఇది నేను భక్తి చేస్తా, నేను మా అమ్మ నుంచి బోధ విన్నా అనుకుంటే అవుతుందా? ఇది మనకే మనం చేసుకునే భక్తి కాదు, ఇది క్రీస్తు జరిగించే భక్తి. అట్లాగే నీకొచ్చే ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు క్రీస్తు శిలువలో పడిన ఆ శ్రమలకు సాదృశ్యమైనవి. నువ్వు అడిగితే వస్తే నువ్వు అడగకుండా ఇస్తున్నాడు. ధన్యమని భాగ్యమని ఎంచు.
ఒక రోజు అక్కడికి వెళ్తుంటే భయం వేస్తుంది. దూత వస్తాడు, పుస్తకాలు తీస్తాడు, పుస్తకం పడుతుంది. ఇక చలో ఎవరిది, ఇగో ఈ ఆర్మూర్ అమ్మాయి, ఇది చూడు పిల్ల, నేను చూడు తల్లి, నెక్స్ట్ ఈ పేరు బ్లెస్సి బెస్సి 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 బెస్సి. అమ్మాయికి భయం కలుగుతుంది, నేనేం భక్తి చేశాను వచ్చి ఏం చెప్తాడని. చూసు ఓకే, నువ్వు చేసిందే లేదు కానీ దేవుడు చేయించింది, వెళ్ళిపో అంటాడు. ఇక మనం చేసేది ఏముండదయ్యా. సర్వోన్నతుడు ఎన్నికలో మోషేకి తెలియకుండానే జరిగించినట్టుగానే మనకన్నీ జరిగిస్తాడు. అందుకే నీకేదైనా శ్రమ, ఇరుకు, ఇబ్బంది వస్తాడు పౌలు గారు అంటారు, ఏదో వింత పడ్డట్టు భయపడబాక, ఇదేం వింత కాదు. దేవుడికి తెలుసు ఎంత భరిస్తావో తెలుసు ఆయనకి, ఎంత ఇయ్యాలో తెలుసు ఆయనకి. ఏదో వింత సంభవించినట్టుగా మీరు అనుకోబాకండి అంటాడు ఆయన. ఇదంతా కావాలనే జరుగుతాయి. ఎస్ఆర్నో ఓ చోటు నుంచి చోటికి ప్రయాణాలు, ఓ చోటు నుంచి చోటికి ప్రయాసాలు, ఓ చోట ఆర్థిక ఇబ్బందులు, ఓ చోట ఆరోగ్య సమస్యలు, ఇవన్నీ కూడా దేనికై అంటే మనకు అనుగ్రహించబడుతున్నట్టుగానే జరగాల. ఇట్లా మొదటి నిర్గమ ప్రవక్తకి, రెండో నిర్గమ ప్రవక్త జరుగుతుంటే మరి మూడో నిర్గమ ప్రవక్త జరిగి కూడా మనకు జరగాల. నెక్స్ట్ వర్తమాన సిరీస్లో దీని కొనసాగింపు వస్తుంది. అక్కడ ఈ రెండు జీవితాల్లోంచి ప్రవక్త గారి జీవితాల్లోకి వెళ్ళి అక్కడి నుంచి మన జీవితానికి రావాలి. మళ్ళీ ఆయన జీవితంలో జరిగింది మనకు జరగాల. ఎస్ఆర్లో ఆయనను దేవుడు కాపాడినట్టుగా మనల్ని కాపాడాలా. ఆయన అనారోగ్య సమస్యలతో సతమతమవుతూ గెలిచేట్టుగా మనము గెలవాలా. ఆయన ఆర్థిక ఇబ్బందుల కొరకు అప్పు చేశాడా, మనము చేసుకోవాలా. ఎస్ఆర్లో దేశదిమ్మరిలాగా దేవుడి కోసం తిరిగి ఉన్నాడా, మనము తిరగాల. మన జీవితాలు అంతే, అబ్సల్యూట్లీ ఏం తేడా లేదు. ఇవన్నీ జరగకపోతే భయపడాలా. ఇవన్నీ చెప్తున్నప్పుడు ఎవరికైనా జరిగిందంటే నాకేం కనబడట్లేదు, అప్పుడు నీకు భయపడాలి యాక్చువల్గా. అంటే మనం ఇంకా లైన్లో రాలేదు, జరుగుతున్నాయా, ఎస్ వీఆర్ ఇన్ ద లైన్, మార్గంలో ఉన్నాము. మనము క్రీస్తు యొక్క నెరవేర్పు జరిగించబడితే జీవితాలుగా మనం నిలబెట్టబడుతున్నాము. ఆమేన్. తర్వాత చూడండి మరొక చోట 2వ అధ్యాయము 10వ వచనం, నిర్గమకాండము 2:10. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె మరో కుమార్తె ఎదుగు అతన్ని తీసుకొని వచ్చింది. అతడు ఆమెకు కుమారురాలైంది. ఆమె నీటిలో నుండి అతన్ని తీసుకుని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టాడు. ఎస్, ఆ దినంలో మోషే పెద్దవాడై. చాలు. ఇప్పుడు మోషే ఐగుప్తులో రాజుగా ఉన్నాడు. ద అప్కమింగ్ కింగ్, రాబోయేటువంటి రాజు, రాజ్యాధికారం అనుభవించేవాడు. ఎస్ ఆర్ నో, కరెక్టేనా? ఆయన అప్కమింగ్ కింగ్. యాక్చువల్ ఆయన స్టేటస్ కూడా కింగ్ స్టేటసే. తనకు ఇవ్వబడేటువంటి సౌలభ్యతలు కూడా రాజు సౌలభ్యతలే. ఎస్ ఆర్ నో? సేమ్ డిట్టో దేవుడిది కూడా అంతే. ఆయన రాజులకు రారాజు. ఎస్ ఆర్ నో? యెషయా గ్రంథము 19వ అధ్యాయము 9వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం. త్వరగా మనకి ఇంకా రాత్రికాల వేళ భోజనాలు ఉంటే కాబట్టి సిద్ధపాటు కోసం కొంచెం ముందు వదలాల. మరి చదివేట నాకేం అర్థం కాలే. యుద్ధపు సందడి చేయు యోధులందరి జోళ్లను 9వ అధ్యాయం 5వ వచనం. కరెక్టేనా? చదువు. రక్తంలో పొర్లింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహింపబడును. ఎలాగనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడింది. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. ఇప్పుడు ఆయన కూడా రాజే. ఎవరు? ఈయన రాజే. ఎస్ ఆర్ నో? ఈయనైతే ఏకంగా సర్వోన్నతమైన రాజు కదా, సర్వోన్నతమైన రాజు. ఎస్ ఆర్ నో? ఇక్కడ మంచిగా గమనించండి, ఇద్దరు రాజులే, కానీ ఇద్దరు తమ రాజరికాన్ని వదిలేశారు. దేని కొరకు? టు సేవ్ హిస్ పీపుల్. తన ప్రజలను కాపాడుకునే క్రమంలో ఈయన తన రాజభోగాలన్నీ వదులుకొని పారిపోయినాడు. ఆయన రాజభోగాలను వదిలేసి కిందికి వచ్చినాడు ఆయన. చాలామంది మోషే రాజ్యాధికారాన్ని వదలడంలో ఆయన పొరపాటు ఉందనుకుంటారు. కానీ దేవుడి యొక్క ప్రవక్త ఒక కొటేషన్ చెప్పి మీకు గుర్తుందా? గాడ్స్ మినిస్టర్ డోంట్ మేక్ ఎనీ మిస్టేక్స్. ఎంతమంది గుర్తుంది అది? గుర్తుందా? దేవుడి సేవకులు ఎన్నడూ పొరపాట్లు జరగవు.
ప్రజలకు అది పొరపాటు. కానీ దేవుడు అక్కడ ఆ సమకాల కాలములో ఏ మార్పులు జరిగించాలనుకుంటాడో దాని నిమిత్తమే అలాగ జరిగింపనిస్తాడు. మోషే తన రాజరికపు అధికారాన్ని సమస్తాన్ని వదిలి కావాలని బయటికి వెళ్ళిపోవుట దేంతో సమానమంటే, సర్వోన్నతుడు తన రాజ్య మహిమనన్ని వదిలి తన యొక్క భార్యను కాపాడడానికి, నరులను కాపాడడానికి భూమి మీదకి రావడం కొరకే ఆ రాజ్యాధికారాన్ని వదిలాడు. రాజుగా ఉండడంలో కానీ ఆ రాజ్యాధికారాన్ని వదులుటలో కానీ మోషేకి మరియు క్రీస్తుకు మనం సారూప్యతలు చూస్తాము. ఎసారో తర్వాత వీళ్ళిద్దరి జీవితంలో మరొక విషయం కూడా కనబడుతుంది. ఏంటి తెలుసా? సైలెన్స్, నిశ్శబ్దము. ఎక్కడ ఇద్దరిది కూడా బాల్య దశ కొంత తెలుస్తుంది, మళ్ళీ డైరెక్ట్ పెద్దల స్టోరీ, మధ్యలో స్టోరీ లేదు. మంచిగా గమనించాలి. యేసు ప్రభు వారు బాల్య దశ, జన్మ తెలిసింది, 12 ఏట దేవాలయంలో మాట్లాడింది తెలిసింది, డైరెక్ట్ 30 మధ్యలో అంత ఏమైంది? నో వన్ నోస్, నిశ్శబ్దం, సైలెన్స్. మోషే చరిత్ర కూడా అంతే. బాల్య దశ తెలిసింది, తర్వాత వెంటే మోషే పెద్దవాడైనప్పుడు రాయబడుతుంది, మొత్తం అంతా అయిపోయింది. ఆ స్టోరీలు కూడా అట్లా కనబడుతూ ఉంటాయి. ఎసారో ఇదే కేటగిరికి ఇంకొక ఆయన వస్తాడు, తిమిషీయుడైనా అక్కడికి వచ్చినప్పుడు చూద్దాం. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు అయ్యో ఇది పెద్ద సిరీస్ అని చెప్పాను, గుర్తుందా? దీనిలో అందరిని పరిశీలించాలా. ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో, ఒక్కొక్క స్థాయిలో క్రీస్తు జీవితాన్ని ప్రతిబింబిస్తూ ఉన్నారు. ఎసారో కరెక్టేనా? మీరు చూడండి, మధ్యలో ఉండే కాలం అంతా కూడా ఏర్పడదు. మన పిల్లల జీవితాల్లో చూసుకోండి, అలా బాల్య దశ చక్కగా ఉంటుంది, వర్తమానానుసారంగా నడుస్తుంది. కరెక్టేనా? తర్వాత మళ్ళీ వాళ్ళు దేవుడి యొక్క ఆత్మను పొందుకొని ఆకర్షించబడి రక్తంలో కడగబడి బలంగా ఆయన కోసం జీవించగలిగినటువంటి ఒక కొత్త నూతన హృదయాన్ని పొందుకునేటట్టు చూసారా? మధ్యలో వారి జీవితం అంతా ప్రస్తావించదగిన జీవితాలుగా ఉండవు. మీరు వింటున్నారా? మన జీవితాలు కూడా అంతే. దేవుడు మనల్ని తాకిన తర్వాత నుంచే కానీ ఆ తర్వాత దేవుడి పుస్తకంలో కూడా ఆ చరిత్ర అంతా కూడా నిశ్శబ్దంగానే ఉంటుంది. రక్తంలో ఏమైంది? ఆ చరిత్ర మరొకన సముద్రంలో పడిపోయి నిశ్శబ్దం అయిపోయింది. అది సేమ్ స్టోరీ. ఇక్కడ బాల్యం ఇంపార్టెంట్, తర్వాత రక్షణ ప్రారంభమవుతున్న సమయం నుంచి మన జీవిత లెక్కలోకి కానీ మధ్యలో ఉండేదంతా ఉతుకుతుందే. మన పిల్లలు మీరు ఎంతన్నా పెంచండి, అయ్యా నా మాట ఏనండి, నేను నా పిల్లల్ని బాగా పెంచలేకపోయినా అంతేం లేదు. ఇక్కడ మీరు బాగా పెంచలేకపోయినా నీలాగే నాలాగే వారు ఎవరి స్థాయికి రాగానే నన్ను దేవుడు ఆకర్షించినట్టుగా, నీపై నాపై క్రీస్తు రక్తం పనిచేసినట్టుగా, నా జీవితాలు దేవుడు సమర్పించుకున్నట్టుగా ఒక బలమైన మార్పు వారి జీవితంలో కనబడేంత వరకు కూడా వారి జీవితంలో దేన్ని మనం నియంత్రించలేము. నీటి దాకా తీసుకెళ్తాం, మూతి తడిసినట్టుగా ముంచుతాం, మింగుద్ది అదేమన్నా బలవంతంగా ముంచినా మింగదు. అది అట్టకి మన పిల్లలు అంతే. వద్దురా అంటాం, ఇన్స్టాగ్రామ్లో వద్దు బయట, స్నాప్చాట్ వద్దు బయట అంటే ఏం చేస్తాము? ఓ ఐడి ఒకటి పెట్టుకుంటారు. ఐడి ఎవరి ఫోన్ దొరికితే ఆ ఫోన్లో టక్క ఇన్స్టాగ్రామ్ వేసి ఐడితో ఓపెన్ చేసి చిక్క మెసేజ్ పెట్టి మళ్ళీ అన్ఇన్స్టాల్ చేసి డిలీట్ చేసి ఇచ్చేస్తారు. ఏం తెలినట్టే ఉంటారు. మన మొహాలు చూస్తుంటే ప్రతి తల్లికి తన కూతురు సత్యపూసే, ప్రతి తండ్రికి తన కొడుకు సత్యపూసే. బట్ ఐ డోంట్ బిలీవ్ దిస్ జనరేషన్, ఇంక్లూడింగ్ మై సన్స్. అస్సలు నమ్మద్దు. ఎందుకంటే ఈ రోజున పోరాటం గొప్పది, బయటకు వచ్చి దాడి చేస్తున్న ఆత్మల యొక్క ప్రభావాలు గొప్పవి. వారు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడే గెలవగలుగుతారు తప్ప లేకపోతే. మీరు ఆలోచించండి, నేను నా పిల్లల్ని ఇట్లా కడాకు పెంచుతా, ఎట్లా కడాకని పెంచుతా అని డిసైడ్ అయినావు, పరిశుద్ధంగా పెంచుతా, ఎట్లా తల మెరవాలి అంటే నీకు క్రీస్తు రక్తం ఎందుకు? ఇంకా నీకు అంటే క్రీస్తు అవసరమైన జీవితాలను పెంచుతావు నువ్వు. ఆడు 4 తప్పుదాలు చేయని, 4 దెబ్బలు తినని, ఆడికి పడుటాలు ఏడో తినని, తర్వాత ఆడికి కృప యొక్క విలువ అర్థం కానీ ఆ రక్షణ పొందని అప్పుడు నిలబడతాడు వాడు. పడని నేను పడకుండా వేస్తా అంటే అర్థం లేదు, నువ్వు క్రీస్తు అవసరం లేకుండా వేస్తా ఉంటున్నావు, నువ్వు నాకు కృపను ఆశ్రయించకుండా వేస్తా ఉంటున్నావు. ఇవన్నీ ఉత్తుత మాటలేవి, అది సాధ్యం కాదు. మన జీవితం మనం చూసుకుంటే అర్థం కావట్లే. ఆయన కృప అవసరమే, ఆయన రక్తం అవసరమే, ఆయన ఆత్మ అవసరమే. కానీ తల్లిదండ్రులు మన బాధ్యత కాబట్టి మరణకరమైన పాపాలను జరగకుండా కాపాడుకుందాం. వాళ్ళ తీవ్రతరమైన తప్పిదాలు చేయకుండా కాపాడుకోవాలి. ఈ చిన్న చేతిగా బుల్లి తప్పిదాలు జరుగుతూ ఉంటాయి, సహజమేనా? బుల్లి అంటే ఏ బుల్లి ఒక్కొక్కడు కొట్టుకుడు చంపుకోడు కాదు. ఏదో మాట అనుకున్నాడు, భేదాభిప్రాయాలు కలుగుడు, ఏదో తెచ్చుకోవడం, ఇట్లాంటి వాటిని
చిన్న చిన్నగా సరి చేయాలా, ఖండించాలా, పెట్టాలా. కానీ ఏ తప్పిదం చేయకుండా పెంచుతామనుకున్నా తప్పిదం చేశారంటుంటే నువ్వు ఒకసారి చెప్పు, లాస్ట్ టైం ప్రభుత్వం పొందించినప్పుడు నువ్వేమనుకున్నావు దేవుడితో? ఇంకొకసారి తప్పు చేయనన్నావు. ఇప్పుడు మాట్లాడు ఒకసారి నాతోనే, ఒకసారి చెప్పు. ఇది మరీ డేంజర్ అయ్యో. మరి అన్న రోజే ఆ రోజు రాత్రి అయిపోయిందా? అట్లా కాదు. దేవుడి ప్రణాళికను అర్థం చేసుకోగల నెరవేర్పులో కొన్ని నేర్చుకుంటారు వాళ్ళు. నెరవేర్పు జరిగించబడుతుంది జీవితాలు, వారి జీవితాలు మనం చూడాలా. పొరపాట్లు చేయనియండి అయ్యా, చేయనియంటే మీరు అనుమతించమని కాదు, దాన్ని ఎట్లా అంటే ఎక్స్పెక్ట్ చేయండి. అంటే మిస్టేక్స్ ఆర్ టు బి ఎక్స్పెక్టెడ్, నాట్ టు బి ఇన్వైటెడ్. అంటే తప్పిదాలని ఆహ్వానించేది కాదు, కానీ అంగీకరించబడవలసిందే. చేయక తప్పదు, చేస్తారు. చిన్న చితక పురాణాలు యవనస్తులు అన్నాక తప్పక పడతారు, తప్పక దెబ్బలు తింటారు. మీరు వింటున్నారా? యవనస్తులు అన్నాక తప్పక త్రొట్టెళ్తారు, తప్పక పైపు దెబ్బలు తింటారు. ఇది కామన్, తప్పదు. ఇది రెండింటిలో ఏది తప్పదు. మళ్ళీ ముందు నిర్ణయంలో మనము మన పిల్లల్ని ఖచ్చితంగా చేసే రక్తం కింద ఖచ్చితంగా మనం స్వాధీనపరచుకుంటాం. అరే ఎటు చూస్తున్నారా, నన్ను చూడండి రా, ఖచ్చితంగా జరగాల్సిందే. చలో ప్రైజ్ లార్డ్. మరొక సారూప్యత వెళ్ళిపోదాం. ద బోత్ హ్యాడ్ ఎ సీక్రెట్ ఐడెంటిటీ. అంటే వ్యక్తిగత గుర్తింపులు ఉన్నాయి. వ్యక్తిగత గుర్తింపు అంటే ప్రపంచం గుర్తించేది వేరు, వీళ్ళు అసలు గుర్తింపులు వేరు. కరెక్టేనా? బయట ప్రపంచం ఏమన్నా మోషన్ చూసి ఐగుప్తుడు అనుకోవాలా, కానీ ఇంటర్లో ఈయన ఎవరు? యూదుడు. ఎసారో ప్రపంచం కూడా యేసుప్రభుని ఏమనుకోవాలా? ఈయన క్రీస్తు అనుకోవాలా, లేకపోతే యోసేపు కుమారుడే అనుకోవాలా? ఇలా యోసేపు కుమారుడు కాదా అనుకోవాలా. కానీ రహస్యమైనటువంటి ఐడెంటిటీ ఏంటిది? ఈయన పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారము క్రీస్తు అయి ఉన్నాడు. ఈయన ఎస్ఆర్లో ప్రతి ఒక్కరు కూడా దేవుని పరిశుద్ధులు వెళ్ళినప్పుడు కూడా సీక్రెట్ ఐడెంటిటీని మెయింటైన్ చేసిన మనకు కనబడుతూ ఉంటుంది. కరెక్టేనా? పౌలు ఉంటాడు, రోమిల దగ్గర పోతాడు, రోమిని అంటాడు, కానీ యాక్చువల్ ఎవరు? రోమిడు కాదు, ప్రాంతాన్ని బట్టి నివసించేదన్న రోమిడే. ఎస్ఆర్లో మనం కూడా అంతే. వాక్యంలో కానీ ప్రవక్త ఏమంటాడు? ఈ లోకం ప్రకారం మనం గుర్తించబడ్డామేమో ఆధార్ కార్డు, పాన్ కార్డు, కానీ మన పౌరసత్వం ఇక్కడ కాదంటాడు ఆయన. మన వ్యక్తిగత గుర్తింపు ఎక్కడ? అక్కడ. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ సీక్రెట్ ఐడెంటిటీ. బ్రహ్నం గారు కూడా అంతే, ప్రపంచానికి గొప్ప బోధకులా కనబడతాడు. ఈ సీక్రెట్ ఐడెంటిటీ ఏంటంటే ఈజ్ ద 7th మెసెంజర్. ఆయన ప్రవక్త, 7వ సంఘకాలపు యొక్క దూత అనేటువంటి ఆ గుర్తింపు ఆయన ప్రజలే గ్రహించగలిగినారు. ఖచ్చితంగా ఆ వ్యక్తిగతమైన గుర్తింపులో కూడా వ్యత్యాసాలే కనబడుతూ ఉంటాయి. అది మోషేకైనా మరియు క్రీస్తుకైనా. తర్వాత చూడండి, ఎక్సోడస్ నిర్గమకాండం 2వ అధ్యాయం 11వ వచనం. ఆ దినములలో పెద్దవాడై చూశాను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూశాను. అతడు ఇటు అటు తిరిగి చూసి ఎవడూ లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి ఇసుకలో వాడిని కప్పిపెట్టాను. చాలు. ఇప్పుడు ఎవరిని కాపాడాడు? హెబ్రీయుని కాపాడాడు. ఎస్ఆర్లో మార్క్స్ వార్త 7వ అధ్యాయం 26వ వచనం. ఆ స్త్రీ సురోపెనిక వంశమందు పుట్టిన గ్రీసుదేశస్థురాలు. ఆమె తన కుమార్తెల నుండి ఆ దయ్యంను వెళ్ళగొట్టమని ఆయనను వేడుకొనింది. ఆయన ఆమెను చూసి, పిల్లలు మొదట తృప్తి పొందవలను, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుద్ధము కాదని. ఇక్కడ భౌతికమైన యుద్ధం, ఇక్కడ ఆత్మీయ యుద్ధము. ఇక్కడ ఏమంటాడంటే, నేను పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకి వెయ్యా, నేను వచ్చింది తప్పిపోయినటువంటి ఇజ్రాయేల్లో ప్రజలను కాపాడడానికే కానీ అన్ని జనులందరి కోసం కాదంటాడు. కానీ మోషే పరిచర్య చూసినా కూడా మోషే మొట్టమొదటిగా తను కాపాడింది ఇజ్రాయేలీల్ని. కానీ ఆ తర్వాత ఆ క్రమములో అన్యజనులైనటువంటి రాహాబు వేశ్య లాంటి వారు కావచ్చు, మిగిలిన వాళ్ళందరూ కాపాడబడుచున్నటువంటి ఏర్పాటు చేయబడితే వర్గంలో అందరూ చేర్చబడ్డారు. కానీ మొట్టమొదటిగా రక్షణ మాత్రము ఇజ్రాయేలుడికి వచ్చింది అక్కడ. ఎసార్నో సేమ్ యేసు ప్రభు కాలంలో కూడా అంతే.
దాన్నే పౌలు అంటారు రక్షణ ఇప్పుడు ఇజ్రాయిల్దే. యేసుప్రభు వచ్చినప్పుడు సువార్త ఎవరిది? ఇజ్రాయిల్దే. రక్షణ వారిదే, కాపాడుకుంది వారినే. ఎస్ఆర్నో ఎన్నుకున్న అపోస్తులు, మొట్టమొదటి అపోస్తులు అందరూ ఎవరు? ఇజ్రాయిల్ కదా, ఇజ్రాయిలీలే. ఇరువురు కూడా దే కేమ్ టు సేవ్ దర్ ఓన్ కైండ్. వారి వారి సొంత ప్రజలను కాపాడడానికే వచ్చారు. ఎస్ఆర్నో మరి ఇదే క్యారెక్టరిస్టిక్స్తో, ఇదే గుణలక్షణంతో మనం కాపాడబడాలంటే మనలాంటి ఒక ఆయన ఉండాలా. ఇజ్రాయేలును కాపాడడానికి ఇజ్రాయేల్ ప్రజలు వస్తే, అన్యజనులను కాపాడడానికి అన్యజనులలో ప్రవక్త రావాలా. వింటున్నారా? ఇజ్రాయేలును కాపాడడానికి ఇజ్రాయేలుడైనటువంటి మోషే వచ్చాడు. ఇజ్రాయేల్ ప్రజలు కాపాడడానికి ఇజ్రాయేల్ వంశంలో నుంచి క్రీస్తు వచ్చాడు. కానీ అన్యజనులు పరిపూర్ణం చేయాలంటే ఇప్పుడు అన్యజనులలో నుంచి 20వ శతాబ్దపు ప్రవక్త రావాలా. ఇది ఆయన ప్రణాళికలో ఖచ్చితంగా నిలబెట్టాలని ఆశపడ్డాడు ఆయన. దే కేమ్ టు సేవ్ దేర్ ఓన్ కైండ్ కదా, వారి యొక్క సొంత వారిని కాపాడడానికి వచ్చాడు. అందుకే ప్రవక్తలు ఇజ్రాయెల్కి పోతా అంటే ఏమన్నాడు దేవుడు? ఇప్పుడు కాదు నీ టైము, ఆగు, ఇప్పుడు నీ వల్ల నువ్వు కాపాడుకో. ఎవరు నీ వాళ్ళు? ఏమిటోళ్ళు? సొంత వారిని కాపాడుటలో కూడా మొదటి నిర్గమ ప్రవక్త, రెండో నిర్గమ ప్రవక్త, మూడో నిర్గమ ప్రవక్త డిట్ సేమ్ టు సేమ్. ఎసారో ఖచ్చితంగా సమానంగా జరుగుతూ వచ్చింది. తర్వాత సరే ఇది ఒక్కటి చూపించేసి నేను ముగిస్తా. మధ్యాహ్న కాలంలో కొనసాగింపుగా ముందుకు సాగిపోదాం. నిర్గమకాండం 2వ అధ్యాయం 15వ వచనం. ఫరో మోషేను చంపచూచాను గాని పారిపోయా. నాకు బైబిల్ చదివేటోళ్ళు నన్ను చూసి చదవకపోతే మీరు చదవబాకండి అని చెప్తున్నాను నేను ఎవ్రీ టైం. అంతే, పురుషులు అట్ట చేస్తే ఇలా అట్ట చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నా భార్య కూడా కొద్దిగా గట్టి అధికారంగా మాట్లాడుతున్నా. వేరే మీద ఫీల్ అవుతారుగా. మీరు చదివేటప్పుడు నన్ను చూసి చదవాలి. నేను మాట్లాడాలని ప్రేరేపణ చేయకపోతున్నా, మీరు నన్ను చూసలేరు. చూసి చదవండి. ఇప్పుడు చాలా చోట్ల యేసు ప్రభు పారిపోయాను అని ఉంటుంది. యేసు దేవుడు పారిపోవడం ఏంది? ఒక ఆయన ఉంటాడు, ఒక పిలికేసుకొని తిరుగుతాడు. పారిపోయాడు దేవుడు ఎందుకు అవుతాడు? మరి బాబు అది టైపాలజీ బాబు, టైపిస్ట్. అది ఒక రోజు నా ఛాయలో ఏది పెట్టానో నిజ స్వరూపంలో జరగాల. అనుకున్న కాల పరిమితి వచ్చే వరకు దొరకకూడదు. వారు తప్పించుకొని తిరగబడుతూ ఉండాలా. అట్లాగే మోషే తప్పించుకొని పారిపోవటయు, యేసు ప్రభు తప్పించుకొని పారిపోవటయు ఎప్పటి వరకు? శత్రువుకు దొరకకుండా. ఎసారు ఇప్పుడు యేసు ప్రభు తప్పించుకొని పారిపోయింది ఎవరి దగ్గర నుంచి? రోమీల దగ్గర నుంచి. చివరికి దొరికింది ఎవరికి? వాళ్ళ దగ్గరికి కావాలని పోయిందా? ఇప్పుడు మోషే తప్పించుకొని తిరిగింది ఎవరి దగ్గర నుంచి? ఫరో దగ్గర నుంచి. తిరిగి మళ్ళీ పోయింది ఎవరి దగ్గరికి? కర్ర సూచనలు వేసింది ఫరో దగ్గరికే. తప్పించుకొని పోవుటలో కూడా ఇరువురు సమానమే. ఎసార్నో తర్వాత ఎన్నోది ఇది? కంటిన్యూ చదవండి. కానీ పారిపోయి మంచిగా గమనించండి, మిద్యాను దేశంలో నిలిచి ఏమేమేమి ఈయనకు ఒక బావి దగ్గరే భౌతికమైన భార్య దొరికింది, ఆయనకు ఒక బావి దగ్గర ఆత్మీయ భార్య దొరికింది. అక్కడ బావి ఊరికే రాశాడా? ఊరికే రాయాడు, కారణం ఉంటుందా అని అంటాడు. ఈయన వెళ్ళి ఆ బావి దగ్గర ఏం జరుగుతుంది? కంటిన్యూ. కూర్చుండను. నా బైబిల్ నేను చదువుకోవడం మీద అనుకుంటా, మీ మీద ఆధారపడకుండా చదువురయ్యా. ఎంతమంది? ఆత్మ సంబంధమైన ప్రత్యక్షత ఇలా కలజూరు పెట్టుకోండి ఒకసారి. మహిమను వదిలి పారిపోయిన ఆయనకు 7 కనబడుతున్నారే. 7 భార్యలు. ఎసార్నో 7 సంఘ కాళ్ళకు సాదృశ్యం. ఎసార్నో తర్వాత వారు వచ్చి నీళ్లు చేది నింపుచుండగా వీళ్ళెవరు?
కాపరులే, వీళ్ళేం వేరే వాళ్ళు కాదు, కాపరులే, సేమ్ వర్గమే, ఒకే జాతికి సంబంధించిన వాళ్ళు. మేము క్రైస్తవులమే, ప్రొటెస్టెంట్లు రోమన్లు ఒక్కటే, కానీ రోమన్లు మాత్రము ప్రొటెక్షన్లను చంపాలి, ఇబ్బంది పెట్టాలా. మీరు వింటున్నారా? తర్వాత కంటిన్యూ. అప్పుడు మోషే లేచి సహాయం చేసి నీళ్లు పెట్టాడు. ఎస్, వారు తమ తండ్రి అయిన రఘుయేలు వద్దకు వచ్చినప్పుడు. చాలు. ఇప్పుడు రఘుయేలు ఎవరు తండ్రి? 7 కుమార్తెల తండ్రి, దేవదూత కాదు. రఫాయేలు, సరే అంటే ఇప్పుడు వదిలే, తర్వాత అది అట్లా చెప్తున్నా, మీకు సరి చేసుకుంటారు వాళ్ళు కూడా ఫోన్లు తర్వాత. అయితే ఇప్పుడు ఇక్కడ దేవుడు మొదటి నిర్గమ ప్రవక్తను వాడుకొని బావి దగ్గర వారిని విడిపింపజేసి దానిలో నుంచే తన వధువుని ఎదుర్కొన్నట్టుగా చేశాడు. యోహాను సువార్త 4లో కూడా, యోహాను సువార్త 4లో కూడా అక్కడ కూడా బావి దగ్గర ఒక స్త్రీ కనబడింది. ఆమెను కూడా ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడు? అక్కడ కూడా ఆమెను ఆత్మీయమైనటువంటి సమస్యలో నుంచి విడుదల కలిగి చేశాడు. ఇక్కడ భౌతికమైన సమస్యల నుంచి మొదటి నిర్గమ ప్రవక్త విడుదల కలిగించినట్టుగా రెండో నిర్గమ ప్రవక్త ఆత్మ సంబంధమైనటువంటి సమస్యతో ఉన్నటువంటి ఆ వ్యభిచారపు తప్పిదాలు పడిపోయినటువంటి ఆ స్త్రీ, సమరయ స్త్రీని విడుదల కలిగింపజేసి భార్యగా ఉండుట యొక్క ఆ బ్యాచ్లో జత చేర్చుకున్నాడు ఆయన. ఎసార్నో ఈ బావి దగ్గర చాలా స్టోరీలు జరుగుతాయో. ఎసార్నో ఇట్లాగ ఒక ఆయనకు బావి దగ్గరే భార్య దొరికింది. సరే, ఆయనకు చూసినప్పుడు చూద్దాంలే మనం, ప్రస్తుతానికి ఇక్కడ మోసే దగ్గర ఆగిపోదాం. కరెక్టేనా? ఆ బావి దగ్గర ఆయన అంటాడు, నేను నీకు ఎట్లా నీళ్ళు ఇస్తానో తెలుసా తల్లి? ఎప్పటికీ దాహమే అని నీళ్ళు ఇస్తాను బేట, నీకు దప్పికివ్వదు, ఆకలివ్వదు, అలాంటి నీళ్ళు ఇస్తాను. ఆమె అనుకుంది, మా పితరులు దాచి దవ్వి పెట్టినటువంటి నీళ్ళు అన్నీ ఇంతకంటే మంచిగా ఉంటాయా? ఇంతకన్నా బాగా దాహం తీరుస్తాయా? అసలు దప్పికే రాదు బేట అన్నాడు ఆయన. మూడో నిర్గమ ప్రవక్తను ఒక బావి ఇచ్చాడు. ఆ బావి పేరే ద టేబుల్ అప్లికేషన్. సరేనా? ఆ బావిలో నీళ్ళు ఎప్పుడు ఊరుతూనే ఉంటాయి. కంటికి మాత్రం పరిమితిలా కనబడి 1200 అంటే కనబడతాయి. తీస్తున్న కొద్ది వస్తాయి. ఈ నీటి చేత ఆయన పోషిస్తూనే ఉన్నాడు. ఆయన టైపాలజీలోనే మన స్థానాన్ని గుర్తుపట్టగలగాల. ఎస్, వీఆర్ ఇన్ ద ప్రోగ్రామ్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క ప్రణాళికలో మనం ఉన్నాం, మనం ఖచ్చితంగా కాపాడబడుతున్నాం. ఆ బావి దగ్గర ఉన్నటువంటి స్త్రీ వలె మనల్ని కూడా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? మోషే మరియు క్రీస్తు వలె మనల్ని కూడా కాపాడుతూ ఉన్నాడు. ఈ బావి దగ్గర కూడా ఇక్కడ భౌతికమైన భార్య వస్తే మరొకరికి ఆత్మ సంబంధమైన భార్య ఎన్నిక జరుగుతూ ఉంది. చాలామందికి ఇన్ని సారూప్యతలు ఉంటాయా? నేను ఎలాగో చెప్తున్నానో ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకుంటే, నువ్వు భయపడ్డప్పుడు, నువ్వు ఆందోళన పడ్డప్పుడు, నువ్వు పారిపోయినప్పుడు, నువ్వు కష్టాలు పడ్డప్పుడు, నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు క్రీస్తు జీవితాన్ని ప్రతిబింబించేటట్టుగా దేవుడు నిన్ను చేసుకోవడం నీకు తెలియదయ్యా. తగులబడి కూర్చొని నిజంగా ఆలోచన చేస్తే ఇళ్ళవేళ మన జీవితం అంతా క్రీస్తు జీవితంతో నింపేశాడు ఆయన. ఇది మనకు తెలియకుండా జరిగింది, మనం అడగకుండా జరిగింది. అడిగితే వచ్చింది కాదు ఈ వర్తమానం, అడిగితే పొందుకుంది కాదు ఈ ఆత్మ, ప్రయాసపడితే వచ్చింది కాదు ఈ జ్ఞానము. ఆ సర్వోన్నతుడు ఇష్టపడి ఎలాగో మోషేని ఎలాగో సంవత్సరం నిలబెట్టాడో మనల్ని నిలబెడితే ఇక్కడ ఉన్నాం తప్ప మన వ్యక్తిగతమైనటువంటి పౌరుషాత్మకమైనటువంటి జీవితాలతో ఏమాత్రం దేన్ని పొందుకోలేకపోయామయ్యా. గాడ్ బ్లెస్ యు. దినుమలు దీవించిన గాక. మిగిలిన భాగాన్ని మన మధ్యాహ్న కాల సమయంలో చూసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అయ్యా, దేవుడి యొక్క దైవికమైన ప్రణాళిక బలహీన మానవుల గుండా, గాడ్స్ డివైన్ ప్లాన్ త్రూ ఫీబుల్ హ్యూమన్స్. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు సంసన్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. మనందరి జీవితాల్లో కూడా జరుగుతున్నటువంటి ఆ కార్యాలను గుర్తుపట్టగలుగుతూ దేవుడి యొక్క ప్రణాళిక పజిల్లో ఏ పీస్, ఏ అవయవము, ఏ భాగమై ఉన్నామో గుర్తుపట్టగలుగుతూ మనం బలంగా ముందుకు సాగేటువంటి ఆ గొప్ప ధైర్యంతో నిజంగా ముందుకు సాగినట్లుగా ప్రత్యక్షతను, జ్ఞానమును, నడిపింపును దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా చూద్దాం. ప్రార్థన చేద్దాం. మీ ఇద్దరు తర్వాత దగ్గర ఉన్నాను. స్తోత్రం. సమయమున నా తండ్రి, ఇదిగో నీ కృపను బట్టి ప్రభువా, ఇదిగో నీ మనసులో ఉన్నటువంటి సంగతులను ఇదిగో మాకు ఛాయగా, నీడగా ఇదివరకే జరిగినటువంటి సంగతులను
నా తండ్రి ఇదిగో మా ఎడల ప్రభా నీ ఉన్నతమైన ప్రణాళిక ఏర్పాటును ఎన్నికను బట్టి నీకు కృతజ్ఞతలు. ప్రభా నేను ఇదిగో మా జీవితాలు మేము తయారు చేసుకున్నవి కాదు, మేము ఉద్దేశించి నిర్ణయించుకున్నవి కాదు. జగత్పునాది వేయబడక మునిపోయినాయన నా తండ్రి యేసు క్రీస్తులో ప్రేమ చేతను వెనుకున్నావు. ఓ ప్రభానైనా ఏ కార్యమైననో ప్రభానైనా తండ్రి ఏదో అదృష్టం అన్నట్లుగా కాదు కానీ ఓ ప్రభానైనా ఇదిగో మేము నా తండ్రి మేము నిర్ణయించుకున్నట్లుగా కాదు కానీ ఇదిగో మా తలంపులకు మా ఆలోచనలకు మించిన సంగతులు మాలో జరుగుతా ఉన్నాయి. తండ్రి ప్రభా నీవు మా జీవితాలకు తోడే ఉన్నందుకు వందనాలు. ఈ చిన్ని జీవితాలను ప్రభానైనా నా తండ్రి ఇదిగో మా దేహాలను నువ్వు తెరగా మలుచుకొని ప్రభా నిన్ను నీవు కనపరుచుకుంటున్నందుకు కృతజ్ఞతలు. మా జీవితాలకు నిజంగా గొప్ప భాగ్యం అది నాయన. అయ్యా మా జీవితాల్లో గొప్ప భాగము కూడా అదే ఉన్నది నా ప్రభా. ఈ జీవితాల ప్రభా నాయన మా కొరకు మా కుటుంబాల కొరకు కాక నీ నామ మహిమార్థమై ప్రభా నిన్ను నువ్వు ప్రత్యక్షపరచుకున్న కొరకు ఈ చిన్న జీవితాలను వాడుకుంటున్నందుకు కృతజ్ఞతగా నాయన నా తండ్రి నువ్వు ప్రవక్తలలో ఎన్మార్పిగా ఉన్నావని విని ఉన్నాము మా ప్రభా. యేసు దేహములోనైనా నిన్ను నువ్వు కుమరించుకున్నావని విని ఉన్నాము ఓ ప్రభా. మాకు తెలియకుండానే మా జీవితాలలో ప్రభా నువ్వు ఎన్మార్పై ఉండడం మేము ప్రభా చూస్తున్నాం నా దేవా నా తండ్రి. అలాగే నా ప్రభా నాయన నా తండ్రి ఇదిగో ఈ సార్వత్రికమైన సంఘములనైనా అని నువ్వు కుమరించుకున్నటువంటి దేవుడిగా ఉంటున్నాము. ఇదిగో మేమందరము దేవుని అవయములమై ఉన్నాము మా ప్రభా. ప్రజలైతే ఎలాగనైనా నా తండ్రి ఆ ప్రజలన్నీ కలిపి ప్రభానైనా ఆ గొప్ప చిత్రపటాన్ని కలిగి ఉంటాయి ప్రభా. ప్రజలు మిస్ అయిన ప్రభానైనా ఆ గొప్ప చిత్రపటంలో ప్రభానైనా కొంత భాగము పోయినట్లుగా ఉంటుంది నా తండ్రి. నీ ప్రజలమైన మేము కూడా నాయన నా తండ్రి నీ యొక్క శరీరం అని యొక్క దేహమై ఉండి ఉన్నాము ప్రభా. వాళ్ళ యొక్క భాగము కుంటిపడిన ప్రభానైనా అది వైకల్యము కలిగినటువంటిది ఉంటున్నది నా తండ్రి. ఈ భాగములన్నీ కలిపి నా ప్రభా నీ యొక్క సంపూర్ణతను నీ యొక్క పరిపూర్ణతను ప్రతిబింబింపజేస్తూ ఉండేది నా తండ్రి. నిజంగానైనా తండ్రి ఇదిగో నీ ప్రజలందరూ నాయన నీ పరిపూర్ణతను చూపెడుతున్నటువంటి జనులే. ఏ ఒక్కరుడు ప్రభా బలహీనుడు కాదు, ఏ ఒక్కరుడు క్రీస్తుకు ఆవలి ఉన్నవారు కాదు కానీ అందరూ క్రీస్తులని అవయవమై ఉన్నాము, యేసుక్రీస్తుల భాగములై ఉన్నాము మా ప్రభా. నిజంగా ఒక అవయవం మరొక అవయవమును ధృవీకరించడానికి వీలలేదు నా తండ్రి. ఎందుకంటే ఆ అవయవం లేకుండా ఈ అవయవం కూడా సంపూర్ణత దేవా. నిజంగా మేము అందరము నాయన ఆ గొప్ప మహోన్నత కళాఖండముల భాగములు మేము ఉన్నాము మా ప్రభా. మేమందరము నాయన నీ అభయములమై ఉన్నాము ప్రభా. అయ్యా ఒక వరము మరొక వరమునకు నాయన బోధమై ఉన్నది నా తండ్రి. అయ్యా ఒక వరము మరొక వరమునకు నాయన సహాయమై ఉన్నది నా తండ్రి. నా తండ్రి ఒక పంటలోని నీరు మరొక పంట పొందుకుని ప్రభా జీవించేదే ఉంటున్నది నా తండ్రి. ఆ గొప్ప ఆలయములోనైనా నా తండ్రి కట్టబడిన ప్రతి రాయి కూడా ఆ ఆలయములకు ప్రభునైనా తండ్రి ముఖ్యమైన రాయి లేకుండా మరొక రాయి ప్రభునైనా నిలబడలేదు నా తండ్రి. నిజంగానైనా ఆ సజీవ దేవాలయంలో నా ప్రభానైనా అయ్యా జీవించుచున్న రాయిలో ప్రభానైనా తండ్రి అయ్యా నూనె ప్రభానైనా నీరు ప్రభానైనా ఆ జీవించుచున్న రాయిలో ఎలాగ ప్రవహిస్తూ ఉంటుందో ప్రభా. ఒక రాయి నుండి మరొక రాయిలోనికి ప్రభానైనా ఆ నీరు ప్రభా తైలం ఎలాగ ప్రయాణిస్తూ ఉంటుందో ప్రభా. అయ్యా ఈ దేవుని ఆలయంలోని సజీవ రాళ్ల నుండి ప్రభానైనా నూనె తైలం అలాగే ప్రవహించున్నదే ఉంటుందో ప్రభానైనా. ఒక రాయి నుండి మరొక రాయికి ఆ నూనె ఆ తైలము ప్రవహించును కాక ఆత్మాభిషేకము ప్రభు ఒక దేహము నుండి అయ్యా ఒక అవయవం నుండి మరొక అవయములకు ప్రవహించును కాక నా తండ్రి. తండ్రి అయ్యా మూల రాయి మీద కట్టబడినటువంటి ప్రజలముగానైనా దేవా రాయి మీద రాయి చక్కగా అమర్చబడుతున్నాయినా ఇదిగో తల రాయి చేత కప్పబడే జనులమే ఉంటున్నాము మా ప్రభా. నిజముగానైనా తండ్రి మేము ఒకరికి ఒకరము సహాయకులమును అయ్యా తోడ్పాటు నుంచి ప్రజలమై ఉంటున్నాము ప్రభా. అయ్యా భక్తి ఎందును విశ్వాసం అందును నాయన తండ్రి అయ్యా నీతి ఎందును అన్ని విషయములను నాయన అయ్యా ఒకరికి ఒకరము సాటైన సహాయకులమే ఉంటుండగా నాయన అయ్యా అందరిలోనూ నా ప్రభుని ఏకాత్మను దయచేయండి, సహోదర ప్రేమను దయచేయండి ప్రభా. అయ్యా నాయన తండ్రి నీ మూర్తిమత్వం అంతయు ప్రభా నాయన అయ్యా నేడు ఈ యొక్క నీ యొక్క సంపూర్ణమైన శరీరంలో కుమ్మరించబడినట్లు దయచేయండి. అయ్యా సంవత్సరంలో నువ్వు ఎలాగన ప్రభా నిన్ను నువ్వు కనపరుచుకుని ఎలాగ నిన్ను నువ్వు కనపరుచుకుని ఉన్నావో నువ్వు ఎలా
ఎలాగో ఆ పాత నిబంధన భక్తులలో నువ్వు ఎన్మార్పిగా ఉన్నావో, నువ్వు ధరించిన దేవుడుగా వారిలో నువ్వు ఎలాగ ప్రత్యక్షమై ఉన్నావో ప్రభువా, అయ్యా నేడు కూడా నేను ఈ జనులు ఆ జనుల యొక్క సాదృశ్యముగా, ఆ జనులకు ఈ నిజ స్వరూపముగా ఉండి ఉన్నారు ప్రభువా. అయ్యా నిజముగా నైనా తండ్రి ఈ కాలంలో ప్రభువా నైనా నీ ప్రవక్త ద్వారా ప్రకటింపబడిన ఆ వాక్యమునైనా ఇదిగో నేను ఈ శరీరాల్లో ఎన్మార్పి అవుతున్నది ప్రభువా. ఆ దైవత్వము ఈ శరీరాల్లో దాచబడి ఉన్నది ప్రభువా. ఆ దేవుని వాక్యము ఈ శరీరాలలో కార్యరూపముగుతూ ఓ ప్రభువైనా అదిగో శరీరమును దాల్చుచున్నదే ఉంటున్నది నా తండ్రి. ఓ ప్రభువా నిజంగా చిన్న దైవములుగా నువ్వు నీ వాక్యము ద్వారా చేసి ఉన్నావు. ఓ ప్రభువా మా ప్రతి దినము కూడా నైనా తండ్రి నీ వాక్యాన్ని ప్రతిబింబించే శరీరాలు కలిగిన ప్రజలముగా ఓ మా క్రియలో మా దేహాలు ప్రభువైనా అయ్యా మా జీవన శైలి అంతయునైనా తండ్రి అయ్యా నైనా నీ యొక్క వాక్యాన్ని ప్రతిబింబింపజేసేలాగా ప్రార్థిస్తున్నాము నా ప్రభువా. సహాయం చేయండి నాయన. అయ్యా మమ్మల్ని పూర్తిగా నీ ఆత్మ వశంలోనికి తీసుకొని మనం వేడుకుంటున్నాము ప్రభువా. నిజముగా నాయన తండ్రి మా ప్రతి దినము కూడా నాయన నిన్ను ప్రతిబింబించే దినాలుగా ఉండాలి నాయన. దేవుడు ఎన్మార్పై ఉన్నటువంటి శరీరాలుగా మేము ఉండాలి ప్రభువా. మా భాష మా ప్రభు నాయన ఇదిగో మా సమస్తము కూడా నాయన తండ్రి నీ వాక్యమే ప్రభా శరీరం ఉన్నట్లుగా ప్రభా ఇదిగో నా తండ్రి మా జీవితాలను మీరు తీసుకోమని వేడుకుంటున్నాము ప్రభువా. తండ్రి ప్రభా మా తలంపులను మీరు తీసుకోమని ప్రార్థిస్తున్నాము. మా నిర్ణయాలను మీరు తీసుకోమని ప్రార్థిస్తున్నాము. మా సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభువా. నీవే పూర్తిగా మా జీవితం అంతా ప్రత్యక్షం కామని వేడుకుంటున్నాము. క్రీస్తు నామములో ప్రార్థించాడు వేడుకుంటున్నాము. పరిశుద్ధుడా మహోన్నతుడా ప్రభువా, మేమేమై ఉన్నామో ఏ విధముగానైతే ప్రభువా ఆ పాత నిబంధన పరిశుద్ధులు అడగక మునిపే, కోరుకోక మునిపే, ప్రయాస పడక మునిపే వారి జీవితాలు మీ జీవితాలకు ప్రభువా ఛాయలుగా ముందుకు ఎలాగ పెట్టబడ్డాయో మా జీవితాలను కూడా ప్రభువా మా ఆధీనంలో లేకుండానే నాయన నిజ నెరవేర్పులో ఆ నిజ స్వరూపముగా నీ జీవితాలతో పోల్చబడిన సంగతులు మా జీవితాల్లో జరుగుచుండగా వాక్యము నిజముగానే మాలో శరీరధార అవుతున్న సందర్భాలలో ఖచ్చితంగా మా యందు నివసించుచున్నది క్రీస్తువైన నీవే. ఆ ప్రత్యక్షతలో మేమందరం ఎదుగుతూ మా స్థానమును ప్రభ మేము గుర్తుపట్టగలుగుతూ ఆ పరిపూర్ణమైనటువంటి ఆ రాజ్యంలో ప్రభ మేము నిలవదగినటువంటి ఆ గొప్ప స్థానాన్ని మేము చేరుకో భాగ్యం దైత్యమని ప్రార్థిస్తాము. నీ ప్రేమైన పిల్లలు ఈ సంగతులు విన్న ప్రతి ఒక్కరూ తగులబడి తాము ఏమై ఉన్నారో నాయన నువ్వు చెప్పినటువంటి ఆ ఖచ్చితంగా ఉండవలసినటువంటి అర్హతల తర్వాత ఏ విధానంలో ప్రభ నిన్ను ప్రతిబింబించేటి వారిగా వీరు ఉంటున్నారో, ఏ కోణాన్ని ప్రభ చూపించేటి వారిగా ఉంటున్నారో నీ ప్రవక్త అనొచ్చుగానే మోషేలో క్రీస్తున్నాడా? అవును ఉన్నాడు అంటున్నాడు. అయితే ప్రజలు ఎలాగో చదువుతున్నారు అన్నప్పుడు ప్రభువా ఇదిగో మా గుండానే నాయన మిమ్మల్ని ఈ ప్రజలందరూ చదవాలని చూపుచున్నప్పుడు నాయన ఆ జీవితాలు మాలో కావాలి నాయన. ఎలాగూ నాయన మాలోను మా జీవితాల్లోనూ మా పిల్లల యొక్క పుట్టుకలోను వారి వివాహాలలోను వారి చదువుల్లోనూ వారి ప్రయాణాల్లోనూ మా భాగస్వాములలోను వారి కుటుంబాలను ఏలుటలోను మా బంధాలు కలిగి ఉండడంలోను మా ఆచార వ్యవహారాలలోను మా ఆర్థిక లావాదేవీల నిర్ణయాలలోను మా భక్తిలోను మా సమయ పాలనలోను అన్నిటిలో కూడా ప్రభా నాయన ఈ లోకంతో పాటుగా మేము కలిసి నడవకుండా నాయన నడిచే పత్రికలుగా నీ యొక్క వాక్య నెరవేర్పు జరిగించబడుతున్నటువంటి నాయన ఆ యొక్క శరీరధారిగా చేయబడే దేహాలుగా మేము చూపించబడే భాగ్యాలు మా అందరికీ కలిగింపజేయమని ఆయన మరణ మధ్యాహ్న కాల సమయంలో సమకూర్చబడే భాగ్యం మాకు అనుగ్రహించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక.